9 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే గత 3 సంవత్సరాల నుంచి కూడా 3, 4 సంవత్సరాల నుంచి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ జ్యోతిష విద్యలో ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాటితో నేనిచ్చినటువంటి ఇంతకుముందు ఆన్‌లైన్ క్లాసెస్ ఏదైతే ఉందో పూర్తిగా కొన్ని ఉచితంగా, కొన్ని నామమాత్రపు రుసుముతో నడిపించడం జరిగింది. సో, అలాగా అక్కడ వచ్చినటువంటి ఆదాయంతో కూడా కొన్ని సోషల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. సో, అదే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంచుమించుగా ఒక 6 నెలల గ్యాప్ వచ్చిందనుకుంటాను క్లాసెస్ మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తున్నాను. ఈరోజు వాస్తు గురించి మనము మాట్లాడుకుంటాం. ఈరోజు వరకు నేను జ్యోతిషం క్లాసుల్లో ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నా గ్రూప్‌లో పాత మిత్రులు. సో, వారందరికి కూడా తెలుసు. కొత్త వాళ్ళకు లాస్ట్ టైమ్ ఎవరైనా మొన్నటి డెమో క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి క్లాస్‌లో? ఉన్నారండి ఎవరైనా డెమో క్లాస్ విన్నవాళ్ళు? ఉన్నాం గురుగారు. కొంచెం వాల్యూమ్ పెంచండి, వాల్యూమ్ పెంచండి. వినబడట్లేదండి? లేదు సార్, బాగా స్లోగా ఉంది సార్. అందరికి అలాగే ఉందా అండి? సార్ నాకు క్లియర్‌గా ఉంది సార్. వినిపిస్తుంది, బాగానే ఉందండి, క్లియర్‌గా ఉందండి. మీ దగ్గర ఒకసారి చూసుకోండి మీ వాల్యూమ్ ఒకసారి మీ మొబైల్‌లో. అయితే ఈరోజు ఈ కొత్త క్లాసులు ఏవైతే ప్రారంభించబోతున్నామో ఇక్కడ ఈ ప్రయాణం అనేది, ఈ క్లాసెస్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక వాస్తుకి సంబంధించినటువంటి నిపుణుడిగా, ఒక స్ట్రాంగ్ వాస్తు కన్సల్టెంట్‌గా ఈ 1 మంత్‌లో రెడీ చేయడానికి, సిద్ధం చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. సో, మనమందరం కలిసి నేర్చుకుందాం. అలాగే దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ వాస్తుకు సంబంధించి సృష్టికర్తలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి, వాస్తు పురుషుడికి, అలాగే వాస్తు మండలంలో ఉన్నటువంటి 45 దేవతలకు, పంచభూతాలకు, అలాగే ఈ విద్యను నేను నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి నా గురువులకు, అలాగే ఈ విద్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ప్రోత్సహిస్తున్నటువంటి నా మిత్రులకు, ముందుగా అలాగే నా తల్లిదండ్రులకు, నా పితృదేవతలకు నమస్కరించుకుంటూ ఈ యొక్క వాస్తు క్లాసెస్ ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పినట్టుగా ఇక్కడ క్లాస్‌కి వచ్చే ముందు మీరు ఇంతకుముందు ఎన్నో క్లాసెస్ నేర్చుకుని ఉంటారు. ఎంతో మంది దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. అలాగే ప్రతి క్లాస్‌లో కూడా మీరు కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుని ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చెప్పబోయేటువంటి పాఠాల్లో మీరు ఏదైనా ఉంటే కనుక ఎక్కడైతే మీరు నేర్చుకున్నారో ఆ విషయాలను ఇక్కడ దీనికి లింక్ చేసి చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, మీరు నేర్చుకున్నది నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఆ విషయాలు, ఈ విషయాలు కలపడం వల్ల కొద్దిగా కన్‌ఫ్యూజ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా డౌట్‌లు ఉంటే గనుక క్లాస్‌లో మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయండి. అది కూడా నేను ఒక వీడియో లింక్ కూడా ఇచ్చాను గ్రూప్‌లో. ఏదైతే మెడిటేషన్‌కి సంబంధించినటువంటి వీడియో లింక్. ఆ మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అనేది, మన ఆలోచనలు అనేటివి క్లియర్ అవుతాయి. ఆలోచనలు అనేటివి మనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని ఓన్లీ ఖాళీగా మన యొక్క అన్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఖాళీగా ఉంచుకోండి. నేను చెప్పేటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా గనుక అబ్జర్వ్ చేస్తే డెఫినిట్‌గా మీరు మంచి వాస్తుకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా, దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీరు అద్భుతంగా నేర్చుకుంటారని మనం చెప్పొచ్చు ఇక్కడ. అలాగే ఈ వాస్తు కోర్సులో ముఖ్యంగా మనం 21 రోజులు అని చెప్పి చెప్పుకున్నాం. ఈ 21 రోజుల్లో ఒక 18 రోజుల వరకి 16-18 రోజులు వాస్తుకు సంబంధించినటువంటి పాఠాలు ఉన్నటువంటి 16 దిశలు, అలాగే పంచభూతాలు, వీటి యొక్క రెమెడీస్, అలాగే బిల్డింగ్‌లో ఉన్నటువంటి అంటే ప్రతి రూమ్, బెడ్‌రూమ్ కావచ్చు, వాష్‌రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా మనము ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత మిగతా రోజుల్లో న్యూమరాలజీకి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్
ఏ విధంగా మనం న్యూమరాలజీని, వాస్తును కంబైన్ చేసి చూడొచ్చు. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనకు ఎలాంటి నంబర్ మిస్ అయింది, ఏ నంబర్ ద్వారా మనము ఇబ్బంది పడుతున్నాము, ఏ నంబర్ మనకు యాడ్ చేసుకోవాలి మన లైఫ్‌లో అనేటివి కూడా ఇక్కడ న్యూమరాలజీలో నేర్పడం జరుగుతుంది. అలాగే నేమ్ బ్యాలెన్సింగ్, మీ పేరులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైనా లెటర్ ఏదైనా మిస్ అయితే కనుక ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వీటిని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ముఖ్యంగా 16 దిశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మ్యాప్ గ్రిడ్ చేయాలి, మ్యాప్ ఏ విధంగా మనము ఆ 16 దిశలను పెట్టి గమనించాలనేది కూడా ఇక్కడ ఈ క్లాస్‌లో మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాగే ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త విషయాలతోని, కొత్త కొత్త రెమెడీస్‌తోని ఆల్రెడీ మీకు కొన్ని రెమెడీస్ తెలిసుంటాయి. నేను చెప్పేటువంటి రెమెడీస్ కూడా మీకు తెలిసే ఉంటాయి. అయినా సరే నేను ఖచ్చితంగా మీకు కొత్త రెమెడీస్ అనేది ఇస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే హోమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వర్క్ బుక్ ఏదైతే నోట్స్ రాసుకుంటున్నారో ఆ నోట్స్ కూడా కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉంటే బాగుంటుంది. నేను ఎలాగో రికార్డింగ్ ఇస్తాను కదా అని చెప్పేసి క్లాస్‌కి రాకుండా అయితే ఉండకూడదండి. ఖచ్చితంగా క్లాస్‌కి రావాలి. క్లాస్‌కి వచ్చినప్పుడే పూర్తిగా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ప్రతి సబ్జెక్ట్ పైన. కాబట్టి క్లాస్‌లో రావడం చాలా ముఖ్యము. రికార్డింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి రోజు రాలేకపోతే మాత్రం అది అర్థం కాదండి. అలాగే ముఖ్యంగా మనిషి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఉంటుంటాయి. సో, ఈ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలి, దీనికి ఎలాంటి ఆహ్, ఎలాంటి పనులు చేయడం వల్ల, అంటే మనం ముఖ్యంగా వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాస్తు అనేది ఏ విధంగా సరి చేసుకుంటే మనకున్నటువంటి సమస్యల్ని మనము తీర్చుకోగలుగుతాం, వాటి నుంచి బయటపడగలుగుతాం అనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ముఖ్యంగా డబ్బు కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యం గురించి అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వారి యొక్క పిల్లల గురించి, వారి యొక్క ఫ్యామిలీ గురించి ఎక్కువగా సమస్యలనేటివి మనం గమనిస్తుంటాం. సో, ఇవన్నిటిని కూడా మనము ఇక్కడ ఈ క్లాస్‌లో ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దానికి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే నేను చూపించగలుగుతాను. కొంతమంది బిజినెస్ నడవట్లేదు, కొంతమందికి జాబ్ రావట్లేదు, కొంతమందికి ఐడియాస్ రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది, అలాగే ఒక క్లారిటీ లేదు, ఏం చేయాలనే విషయాలపైన క్లారిటీ లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ రోజు నుంచి జరగబోయేటువంటి పాఠాల్లో నేర్చుకుంటుంటాం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ దిశ నుంచి వస్తున్నాయి, ఏ దిశ ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఇచ్చి మనకు ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, దాని నుంచి మనం ఎలా బయటపడాలనేది కూడా మనం ఇక్కడ పూర్తిగా ఈ రోజు నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఎంతో కష్టపడినా దానికి ఫలితం అనేది దక్కదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా వర్క్ చేస్తూ ఉంటారు, కానీ రిజల్ట్ మాత్రం రాదు. కాబట్టి ఆ రిజల్ట్స్ ఎలా రాబట్టుకోవాలి, మనము మన ఇంట్లో ఉన్నటువంటి మన పరిసరాలను సవరించుకోవడం వల్ల ఎలాంటి మన యొక్క పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకోవడం వల్ల వాటి నుంచి, ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. అలాగే మనం ఇంట్లో వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాషింగ్ మిషన్ కావచ్చు, మిక్సర్ గ్రైండర్ కావచ్చు, కిచెన్ స్టవ్ కావచ్చు, బెడ్ కావచ్చు, బీరువాస్, అల్మారీస్ కావచ్చు, ఏవైనా సరే ఎటువంటి ప్రదేశంలో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎటు పెడితే ఎలాంటి ఎనర్జీస్ వస్తాయనేది కూడా మనము ఈ పాఠాల్లో నేర్చుకుంటాం. చాలా రకరకాలైనటువంటి రెమెడీస్, చిన్న చిన్న రెమెడీస్, సింపుల్ రెమెడీస్ కూడా మనము ఈ వాస్తు సంబంధించినటువంటి పాఠాల్లో నేర్పించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వాస్తు అనేది ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధను తగ్గించాలి, కానీ ఆ వ్యక్తి యొక్క బాధను మనం పెంచకూడదు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క బాధ ఏంటి అనేది మనం ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు దేనికోసం బాధపడుతున్నాడు, అతడు ఏదైనా సమస్య గురించి చెప్తే ఆ సమస్య ఎందుకు, అతడు చేయలేకపోతున్నాడా, చేసినా కానీ తనకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావట్లేదా, ఇటువంటి ముందు మనము అక్కడ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎవరైనా సరే మనకు సహజంగా ఒక ఇంటి మ్యాప్ ఇచ్చేసేసి, లేదంటే ఇంట్లో నాకు ఇది వాస్తు నాకు సరిగ్గా కలిసి రావట్లేదు, లేదంటే ఇక్కడ లాస్ అయిపోతున్నాను అది ఇది అని చెప్పారనుకోండి, అలా చెప్పినప్పుడు ఆ ప్రశ్నలో సరి అయినటువంటి నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మనము ఎంక్వైరీ చేయాలి. అంటే 1కి 4 సార్లు వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు మీరు ఇలాంటి వర్క్ చేయడానికి మీ దగ్గర సోర్స్ ఏం లేదా సోర్స్ ఉన్నా కానీ మీకు ఐడియాస్ రావట్లేదా, ఇలాంటివన్నీ కూడా మనము ఎంక్వైరీ చేయడం వల్ల అక్కడ మనకు క్లారిటీ అనేది వస్తుంది. అసలు నిజంగా ప్రాబ్లం అతడిలో ఉందా, వాస్తులో ఉందా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అతని నుంచి పూర్తిగా రాబట్టడానికి ఇంచుమించుగా వాస్తుకి సంబంధించినటువంటి మనము
ఏదైనా రెమెడీస్ చేయబోయే ముందు అతడి ద్వారా ఇంచుమించుగా ఒక 3-4 గంటలు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అతడి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి? నిజంగా ప్రాబ్లమ్ ఉందా? ఆ ప్రాబ్లమ్ నిజంగా వాస్తుకు సంబంధించింది అయి ఉందా? లేదంటే అతడి పర్సనల్‌గా సంబంధించింది అయి ఉందా? అతడు అన్నీ చేసినా గాని అతడికి తనకు సరిపడా వనరులు లేవా? ఇవన్నీ కూడా మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఒక వాస్తు కోర్సు నేర్చుకునేటప్పుడు లేదా వాస్తు ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్‌గా ఒకరు నాకు ఏ ఐడియాస్ రావట్లేదు అనగానే నార్త్ ఈస్ట్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు అని చెప్పడం కాకుండా అసలు ఐడియాస్ ఎందుకు రావట్లేదు? అసలు అతని మైండ్ ఎందుకు బ్లాక్ అయ్యి ఉంది? ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి తనలో? ఇలాంటివి మనము ముందు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆహ్, ప్రొఫెషనల్ వాస్తు అండ్ న్యూమరాలజీ కోర్స్ అని చెప్పేసి నేను దీనికి అనుకుంటున్నాను. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కోర్సులో నేర్చుకునేది ముఖ్యంగా మెయిన్ 16 డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం అండి. 16 డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే 32 ఎంట్రన్సెస్ గురించి మాట్లాడుకుంటాం. మన ఇంటి లోపల ఉన్నటువంటి ముఖ్యంగా గృహ వాస్తు గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. గృహ వాస్తు అనేది చాలా మనకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. వాస్తు అంటే ఎక్కడో లేదు, మన చుట్టే ఉంది. మనం ప్రతిరోజు పనిచేసేది కూడా వాస్తునే. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసెస్‌కి రండి. ఏ ఒక్క రోజు మిస్ అయిపోయినా గానీ చాలా అంశాలు చాలా మిస్ అవుతాయి. ఎందుకంటే మీరు క్లాసెస్ వచ్చినా రాకున్నా నాకు ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫీజు పే చేశారు. దీంతో సంబంధం లేదు. అయినా కానీ మీరు క్లాస్‌కి వచ్చి ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే గనుక మీరు మీ ద్వారా ఇంకొక నలుగురికి, మీ ద్వారా ఇంకో ఇద్దరికి ఇలా ఈ సబ్జెక్ట్ అనేది సొసైటీలో వెళ్ళాలనేది నా కాన్సెప్ట్. కాబట్టి ప్రతిరోజు క్లాసెస్‌కి రండి. రికార్డింగ్స్ పైన ఎప్పుడు కూడా మీరు ఆశలు పెట్టుకోవద్దు. అంటే రికార్డింగ్ ఇస్తాను, ఇవ్వనని కాదు. కాకపోతే ఆ రికార్డింగ్ అనేది చాలా దాంట్లో మీరు ఎక్కువగా తెలుసుకోలేకపోతారు. ఎందుకంటే మీకు వచ్చినటువంటి డౌట్స్ కావచ్చు, లేదంటే అంటే ఆ రికార్డింగ్ కూడా ఎలా ఉంటుందంటే మీరు వేరే వర్క్ చేసుకుంటూ వింటుంటారు. సరిగ్గా ఫోకస్ చేయలేరు. అందుకనే చెప్తున్నాను ఖచ్చితంగా క్లాసెస్‌కి రండి మీరందరూ. మీరంతా క్లాసెస్‌కి వస్తే ఖచ్చితంగా డెఫినిట్‌గా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక 1 మంత్ లోపలనే ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా మీరు నిలబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. అలాగే క్లాసెస్‌కి వచ్చే ముందు ఖచ్చితంగా మీరు నేను ఇచ్చినటువంటి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు మన లోపల కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది నా క్లాస్ కోసమే కాదు, మీ రియల్ లైఫ్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మార్నింగ్, ఉదయము, సాయంత్రము కేవలం నేను ఇచ్చింది ఒక 5 నిమిషాల మెడిటేషన్ అండి. యాక్చువల్‌గా నేను 30 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది. 30 మినిట్స్ మెడిటేషన్ ఉంటే మీరు ఇంత టైం కేటాయించలేరు. కాబట్టి నేను మొదటగా ఈ బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో 5 మినిట్స్ మెడిటేషన్ ఇచ్చాను. నెక్స్ట్ కోర్స్‌లో వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మెడిటేషన్ చేయడం వల్ల తను ఏకాగ్రతను పెంచుకోగలుగుతాడు. తన లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతాడు. కాబట్టి ఈ ఆలోచనల నుంచి బయటపడాలి. వీటి నుంచి మనం చదువుకున్నది, మనం నేర్చుకున్నది మనకు గుర్తుండాలి అంటే కనుక ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేయాలి. మెడిటేషన్ చేయకుండా ఉంటే మాత్రం మనము సబ్జెక్ట్‌ని తొందరగా అర్థం చేసుకోలేము. కాబట్టి దీనికోసమని కాదు, మెడిటేషన్ అనేది ప్రతి విషయంలో కూడా మీ రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో విషయాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయండి. మెడిటేషన్ ప్రతిరోజు క్లాస్‌కొచ్చే ముందు ఒక 5 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. ఈరోజు ఎంతమంది చేశారో నాకు తెలీదు. గ్రూప్‌లో అయితే నేను ఒక 1, 2 అవర్స్ బిఫోరే ఈ వీడియో షేర్ చేయడం కూడా జరిగింది. సో, అది మీరు చెవుల్లో హెడ్‌ఫోన్ పెట్టుకొని బయట నుంచి ఎలాంటి సౌండ్‌లు రాకుండా, ఆ సౌండ్ మాత్రమే మీ చెవులో వినిపిస్తూ ఉంటే, ఓం అనే ఆ ఓంకార శబ్దాన్ని మనం వింటూ ఉంటే కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలా ప్రశాంతత వస్తుందండి. చాలా చక్కటి ప్రశాంతత వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. ఇది కనీసం కంటిన్యూగా చేస్తే దీని యొక్క రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేస్తే దీని యొక్క ఫలితం అనేది మనకు తెలీదు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మెడిటేషన్ అనేది మన యొక్క మనస్సును, మన యొక్క మానసిక స్థితిని స్ట్రాంగ్ చేస్తుందనేది గమనించాలి. ఎప్పుడైనా సరే మనము ఒక విషయం పైన కాన్సంట్రేట్ చేయాలన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి వేరే ఆలోచనలు ఏవి కూడా ఉండొద్దు. వేరే ఆలోచనలు ఉన్నప్పుడు మనము సరియైన విధంగా ఈ విద్య పైన కావచ్చు, మనం చేసే పని పైన ఫోకస్ చేయలేకపోతాం. దానివల్ల ఆ పనిలో మనము సరైనటువంటి ఫలితాలు పొందలేకపోతాం. కాబట్టి మెడిటేషన్ అనేది చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అలాగే ఇక్కడ మీరు సహజంగా మీకు సంబంధించి ఈ క్లాసెస్ అయిపోయే వరకు కూడా ఏవైతే నేను ఈ 21 డేస్ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నానో, ఈ క్లాసెస్ అయిపోయే వరకు కూడా ప్రతీది కూడా మీ ఇంటికి అన్వయించి చూడకండి.
ఎందుకంటే సహజంగా ప్రతి ఒక్కరు చేసేది ఇలాంటిదే. నేను ఏదైనా ఒక డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా డైరెక్షన్ ఈ డైరెక్షన్‌లో మా ఇంట్లో ఇదుంది, మా ఇంట్లో ఇదుంది. ఇది ఉంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు ఎవరు కూడా అలాంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే ఈ పూర్తిగా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అలాంటి ఆలోచనలు చేయకపోవడం వల్ల మీరు సరైనటువంటి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. లేదంటే మీ మనసు పూర్తిగా అటువైపే ఉంటుంది. ఈ కాన్సంట్రేషన్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. నేను చెప్పడం వల్ల అయ్యో! మా ఇంట్లో ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉంది. దానివల్లనే ఇలా జరుగుతుందా అనేది మీ మనసులోకి రానీయకండి. అలాగే అటువంటి డౌట్స్ ఏవైనా ఉన్నా కానీ వాటి గురించి కూడా మీరు ఈ 21 డేస్‌లో అంటే మనం ఏదైతే వీటి గురించి నేర్చుకుంటున్నామో వాటి గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం. కాబట్టి వాటి గురించి మీ యొక్క పర్సనల్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ కోర్స్ కంప్లీట్ కాకుండా పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి చూపెట్టకండి. ఎందుకంటే దానివల్ల మన సబ్జెక్ట్ అనేది డైవర్స్ అవుతుంది. మనకు సరి అయినటువంటి విధానంలో వెళ్ళకపోతుంది. తర్వాత ఈరోజు నుంచి మీరందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సూచనలు పాటిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముందుగా వాస్తు శాస్త్రానికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి? అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది గురువులు ఉన్నారు. నాకు తెలిసి కూడా ఆస్ట్రాలజీలో చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే క్లాసెస్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నాకు తెలుసు. ఆ గురువులందరికీ కూడా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ తప్పకుండా ఒక మంచి ఈ శాస్త్రం పైన జ్యోతిష శాస్త్రం కావచ్చు, వాస్తు కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా అవగాహన అనేది ఉంది. కాబట్టి మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు వాస్తు అంటే ఏంటి? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అసలు ఈ క్లాసెస్లో ఎందుకు జాయిన్ అయ్యాం? ఎవరికైనా దీనిపైన ఒక క్లారిటీ ఉంటే చెప్పండి. ఈ క్లాసెస్కి ఎందుకు జాయిన్ అయ్యాం? అసలు వాస్తు అంటే ఏంటి? ఎవరు చెప్తారండి? పర్లేదు, మీ ఆన్సర్ ఏదైనా పర్లేదండి. మనం నేర్చుకుంటున్నాం. నేను కూడా విద్యార్థినేనండి. ఈ శాస్త్రం ఏదైతే ఉందో, అకల్ట్ సైన్స్ ఏవైతే ఉందో, దీంట్లో ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా విద్యార్థులుగానే ఉంటారు. అసలు మనం ఈ క్లాసెస్కి ఎందుకు వచ్చాం? ఏం నేర్చుకుందామని వచ్చాం? ఏం తెలుసుకుందామని వచ్చాం? ఒకరైనా చెప్పండి. అసలు వాస్తు అంటే ఏంటి? కొద్దిగా అలర్ట్ గా ఉండండి, మాట్లాడండి ఎవరైనా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. గృహబలం మాట్లాడినా సార్. ఒకరి తర్వాత ఒకరు. సార్ రమణమూర్తి గారు మాట్లాడండి. మేడం ఒక నిమిషం. నమస్తే అండి, నా పేరు రమణమూర్తి అండి, విశాఖపట్నం అండి. మనకి వాస్తు అంటే మేము ఎందుకు జాయిన్ అయ్యామంటే ఈ వాస్తు గురించి పూర్తి అవగాహన రావడం కోసము, తద్వారా ఏమైనా మనకి దోషాలు ఏమైనా అనిపిస్తే వాటిని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటే దానికి కావాల్సిన రెమెడీస్ అవి నేర్చుకోవాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాము. అయితే ఈ వాస్తు అంటే నాకు తెలిసింది ఏంటంటే మన చుట్టూ ఉన్న పంచభూతాలని మనం ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటాము అన్నది ఈ కోర్సులో తెలుసుకుంటామన్న ఉద్దేశంతో యాక్చువల్గా నేను జాయిన్ అయ్యాను. చాలా బాగుంది. కళ్యాణి గారు మేడం. సార్ నమస్తే సార్. నమస్తే. నేనేమో సిమిలర్ టు రమణమూర్తి గారు చెప్పిందే. ఓకే అండి. సేమ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ యాడ్ ఇస్ గ్రహబలం అంటారు కదా. అవునండి. అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఆస్ట్రాలజీలో మన చార్ట్ ఎంత గ్రహబలం ఎంత ఇంపార్టెంటో, అలాగే గృహంలో ఉండాల్సిన బలం కూడా ఉంటే అంతే ఇంపార్టెంట్ అని అనుకుంటాం కదా మనం. సో దానికి తగ్గట్టు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లా, పాయింట్స్ హౌస్ లో
ఏ ఏ ఏ విధంగా మన మన బాడీలో ఎలా అయితే వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటే పడిపోకుండా ఉంటామో, సిమిలర్ టు దట్ వేర్ వీ కెన్ బ్యాలెన్స్ ద హౌస్ వితౌట్ ఎనీ దిస్ థింగ్. ఓకే అండి. ఇంకా మళ్ళీ హిస్టరీ అవి అది మళ్ళీ వేరే అయిపోతుంది కదా. మెయిన్ ఐడియా ఆఫ్ వాస్తు కరెక్ట్ కాదో మరి మీరు చెప్పండి సార్. ఓకే అండి, బాగానే చెప్పారు. సో ఇంకా అంటే ఇది కొద్దిగా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొద్దిగా మీకు బోర్గా ఫీల్ అవుతుండొచ్చు. కాకపోతే మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలండి. మనం ఎందుకు వచ్చాం, ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, ఈ రోజు ఇక్కడ నుంచి ఏం నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఒక క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది సంపాదించుకోవాలండి. సో ఆ నాలెడ్జ్ దేనికోసం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దేనికోసం మీరు కళ్యాణ్ గారు కానీ, రమణమూర్తి గారు కానీ చాలా చక్కగా చెప్పారు. సో ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? ఎందుకంటే నేను మీ అందరితో అలైన్ కావాలండి. నా గురించి ప్లస్ నా క్లాసెస్ గురించి మీతో డిస్కస్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను మీకు ఏ విధంగా నేను చెప్పే సబ్జెక్ట్ మీ వరకు ఏ విధంగా చేరుతుంది. సో మీరు ఆలోచన విధానం ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇక్కడ అలైన్ ఇద్దరికి కనుక మనకు సెట్ అయితే కనుక సబ్జెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ 1-2 days మీకు అంటే 1-2 days కూడా కాదండి, నేను చెప్పేది బిఫోర్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ క్లాసెస్ ఏదైతే ఉందో, ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో, ఇందులో కొద్దిగా మీ బోర్ కొట్టినా కానీ తర్వాత చాలా మీకు అవకాశం ఉండదు, మీరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇంకా అలా అయిపోతుంది క్లాస్. సో అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సార్ రమేష్ గారు చెప్పండి సార్. గురుజీ గారు నమస్కారాలు. నమస్కారం అండి. నా చిన్న అంటే నా తప్పు ఉంటే క్షమించండి. నాకు ఏనైంది నేను చెప్తున్నాను ఏ దాని గురించి అని చెప్పి. అంటే ఇంటి ఆయుష్ ఎంత, ఇంటి ప్రమాణం ఎంత, ఇంటి మామూలుగా ఇప్పుడు ఆయం వేస్తాం కదా, ఆయం గురించి దాని గురించి నేను నేర్చుకోవాలని చెప్పి నేను జాయిన్ అయ్యాను గురుజీ గారు. నేను నేను ఆ విధంగా చెప్పండి గురుజీ గారు. అంటే నా ఇంత సబ్జెక్ట్ నాకేం తెలియదు గురుజీ. నాకు వాస్తు అనే సబ్జెక్ట్ నాకేం తెలియదు, ఉన్న వాస్తవం. నేను అందుకే నేను జాయిన్ అయింది దీని గురించి. నేను జాయిన్ అయ్యాను. ఇంటి ప్రమాణం ఎవరన్నా ఇంటికి వచ్చి జాతకం అడుగుతారు అనుకో, ఇంటి మామూలుగా భూమి పూజ చేస్తే ఇంటి ఆయుష్ ఎంత ఉంది ఇట్లా అడుగుతారు కదా గురుజీ గారు. అట్లా నేర్చుకోవాలని చెప్పి నేను దాని నుండి నేను జాయిన్ అయ్యాను. ఉన్న వాస్తవం ఆయం చేయాలి, మామూలుగా ఇంటి ఆయుష్ చూడడానికి ఎట్లా, ఆ ప్రమాణంగా నేను జాయిన్ అయ్యాను. ఇంకా ఎవరైనా అండి? నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మిత్రులు చెప్పినట్టుగా వాటితో పాటు ఇవాళ రేపు ఏంటంటే వాస్తు అనేసరికి చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం నిజంగా అది సబ్జెక్టు వాళ్ళకి తెలుసు చెప్తారో తెలియ చెప్తారో కూడా రకరకాలుగా చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది, నేను నిజంగా ఇది అంత ప్రమాదం అన్నట్టుగా. కాబట్టి మనం యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తోంది, దానికి రెమెడీ ఏమిటి అన్నది కూడా మీరు కరెక్ట్గా చెప్తారు ఒక శాస్త్రపరంగా అని చెప్పి అలా ఓకే అండి. ఇంకా అండి? నమస్తే గురుగారు. నమస్కారం అండి. వాస్తు శాస్త్రం అనేది జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం అని అనుకుంటున్నానండి. దీని గురించి విశదంగా ఋషులు చెప్పారని తెలుసుకున్నానండి. ఓకే అండి. ఇంకా అండి? ఇంకా హలో చెప్పండి సుమన్ గారు. సార్ నమస్కారం గురుగారు. మిత్రులందరికీ నమస్కారం అండి. నా ఒపీనియన్ ఏంటంటే వాస్తు అనేది మన ఇంట్లో దోషాలు లేకుండా మళ్ళీ ఇంట్లో నివసించే వాళ్ళకి ఒక అదృష్టం ప్లస్ పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి ఇది ఒక ఇదన్నట్టుగా సార్, అంటే నేర్చుకోవటం కానీ ఉపయోగపడుతుందని, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇటు ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటికి కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటట్టుగా అన్నది మా ఒక అభిప్రాయం సార్.
ఇంకా అండి కరెక్ట్. ఇంకా ఎవరైనా చెప్తారండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు అందరు చెప్పినట్లుగానే మనం ఇల్లు కానీ ఆఫీసెస్ కానీ ఏది కట్టుకున్నా కానీ మనకి నేచర్ నుంచి వచ్చే ఎనర్జీని మనకు పాజిటివ్గా ఉండేటట్టు సరైన డైరెక్షన్లో సరైన నిర్మాణం చేసుకుంటే మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఈ వాస్తు ప్రకారం కనుక మనం ఫాలో అయితే, ఇది నా అండర్స్టాండింగ్ సార్. కాకపోతే నేను ఎందుకు ఈ కోర్స్ జాయిన్ అయ్యానంటే అంటే ఒక 2 years బ్యాక్ ఒక బుక్ చదివాను, వాస్తు వమ్ము కాదురా వాస్తవంబురా అని. సో అది జస్ట్ ఫ్యూ పేజెస్ చదివాను. తర్వాత ఓకే ఎస్ ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటా ఉంటే మొన్న వాట్సాప్ గ్రూప్లో మీ చూసి జాయిన్ అయ్యాను. అది నా అండర్స్టాండింగ్. ఓకే అండి, అందరూ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే నేను అందరితో పర్సనల్గా ఎప్పుడు కూడా ఇది మొదటి క్లాస్ కాబట్టి ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం అన్నట్టుగా నేను మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను. సో అసలు వాస్తు అంటే ఏమిటి? అసలు మనం ఒక ప్రొఫెషనల్ వాస్తు కన్సల్టెంట్ అంటే సహజంగా ఎవరైనా సరే మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు లేదంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే మనల్ని ఏం చేస్తుంటావు అని అడిగారు అనుకోండి, నేను వాస్తు చూస్తుంటాను, వాస్తు కన్సల్టెంట్ అంటే వాస్తు అంటే ఏంటి, ఏం చూస్తావు అని అంటారు. ఏం చూస్తామండి వాస్తు అంటే? ఇది మనకు కావాల్సింది ఇక్కడ. అసలు వాస్తు అంటే ఏం చూస్తాం, ఏం చేస్తాం, దాని ద్వారా సొసైటీలో ఎవరైతే సమస్యతోని ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తాం. ఎవరికైతే జీవితంలో ఇబ్బందులు ఉంటాయో వారి యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి వారికి ఒక అవగాహన అనేది ఉండదు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా పరిష్కరిస్తాం, దేని ద్వారా వారి యొక్క సమస్యను పరిష్కరిస్తాం అనేది ఇక్కడ ముఖ్యంగా మనము వాస్తులో డిస్కస్ చేస్తుంటాం. వాస్తు అంటే పరిష్కారాలు ఇస్తుందా అంటే పరిష్కారాలకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఏ విధంగా మనం ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలి అనేది మనకు ఇక్కడ చూపెడుతుంటుంది. అలాగే కొంతమంది అంటుంటారు వాస్తు నేను నేర్చుకొని సహజంగా ఎవరికైనా ఎదుటి వారికి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలంటే వాస్తే అక్కర్లేదండి. సహజంగా ఎవరికైనా ఉండొచ్చు అలాంటి ఆలోచనలు. నేను వాస్తు నేర్చుకున్నానంటే ఎదుటి వారికి సహాయం చేయాలి, దీని ద్వారా వారి యొక్క జీవితంలో ఏదో ఒకటి నేను వారికి ఉపాధి కల్పించాలి, లేదంటే వారికి మంచి జరిగేట్టుగా చూడాలి అని అనుకుంటుంటారు. ఇలాగంటే వాస్తు ఒకటే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వేరే ఎటువంటి సహాయం చేసినా సరే వారికి హెల్ప్ అవుతుంది, వారి యొక్క జీవితంలో ఎదగడానికి అవకాశాలను ఇస్తుంది. కాబట్టి సహాయం అనేది మనం ఇక్కడ వాస్తులో కరెక్ట్ కాదండి, అది హెల్ప్ అనేది కరెక్ట్ కాదు. అంటే ముఖ్యంగా ప్రజలకు సహాయం చేయడం వల్ల అంటే ఎలాంటి సహాయం అంటే వారికి నిజంగా ఏ దానిపైన ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇబ్బంది వస్తుంది, దేని నుంచి ఇబ్బంది వస్తున్నది అనేది నేను ఇందాక చెప్పినట్టుగా వారితోని ఒక 2-3 గంటలు డిస్కస్ చేయాలి. సింపుల్గా 5 నిమిషాలు సార్ నాకు ప్రాబ్లం, నా బిజినెస్ రన్ అవ్వట్లేదు, మొన్నటి వరకు బాగా వచ్చింది, ఇప్పుడు బిజినెస్లో లాస్ వస్తుంది, కస్టమర్స్ రావట్లేదు అని చెప్పారనుకోండి, వెంటనే వెళ్ళేసి మీ నార్త్ ఈస్ట్ చూసుకోండి, సౌత్ ఈస్ట్ చూసుకోండి అని చెప్పడం కాదు, లేదంటే నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉంది, సౌత్ ఈస్ట్లో ప్రాబ్లం ఉంది అనేది కాదు. ఒక్క నిమిషం అండి. వాస్తు గురించి ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తాము అంటే వారు చెప్పినటువంటి ప్రాబ్లం ఏంటి, ఎటువైపు నుంచి వస్తుంది, ఏంటి, అసలు నిజంగా వారి ఇంట్లో అలాంటి ఇబ్బంది ఉందా అనేది ముందు మనం వారితో పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి ఆ సమస్య గురించి బాధపడుతున్నాడు, ఆ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనం ఇవన్నిటిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాటికి మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాలను ముందు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వాస్తు అనేది ముఖ్యంగా మన దగ్గరికి ఎవరైనా ఎవరికైనా ఏ వ్యక్తి అయినా వచ్చి తన యొక్క సమస్యను మనకు చెప్పాలనుకుంటున్నాడు, చెప్పినప్పుడు ఆ సమస్య ఏ వైపు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకని వస్తుంది అనేది గమనిస్తుంటాం. కాబట్టి దీనికి ముఖ్యంగా పంచభూతాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి అంశం.
పంచభూతాలు ఏవైతే అక్కడ సమతుల్యంగా లేవో ఖచ్చితంగా వారికి వాటి నుంచి ఇబ్బంది అనేది వస్తుంటుంది. ఆ పంచభూతాలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, అలాగే గాలి, వీటినన్నిటిని కూడా మనం పంచభూతాలుగా చెప్పుకుంటాం. ఇందులో ఏ ఒక్క తత్వం కూడా భూతత్వం తక్కువైనా కానీ, వాయుతత్వం తక్కువైనా కానీ, జలతత్వం తక్కువైనా కానీ తప్పకుండా వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి సమస్య అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఏవైతే పంచభూతాలు ఉన్నాయో వీటి యొక్క సమతుల్యత అనేది చాలా ముఖ్యం. వీటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతడు మనకు ప్రశ్న వేస్తున్నప్పుడు, లేదంటే అతడు తన యొక్క బాధని వ్యక్తీకరిస్తున్నప్పుడు, తన యొక్క సమస్యను వ్యక్తీకరిస్తున్నప్పుడు అది ఏ తత్వానికి సంబంధించింది అనేది మనం ముందు గమనించాలి. అగ్నితత్వానికి సంబంధించిందా, జలతత్వానికి సంబంధించిందా, లేదంటే వాయుతత్వానికి సంబంధించిందా? ఇలా అడిగినప్పుడే మనము దాని గురించి ఒక అవగాహనకు రాగలుగుతాం. కాబట్టి అక్కడ ఆ తత్వాన్ని ఏదైతే మనము అగ్నితత్వం బ్యాలెన్సింగ్ చేయాలా, లేకపోతే భూతత్వం బ్యాలెన్సింగ్ చేయాలనేది మనం దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ దిశలో మనము దానికోసం పనిచేస్తాం. అప్పుడు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేసినప్పుడు తప్పకుండా తన లోపల, తన ఇంటి లోపల కావచ్చు, తన ఆఫీస్ లోపల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక శక్తి అనేది అక్కడ ఉద్భవిస్తుంది. ఆ శక్తి ద్వారా తన యొక్క సమస్యను తాను పరిష్కరించుకోగలుగుతాడు. అంటే క్లియర్ గా క్లయింట్ కి మనం చెప్పగలగాలి, నీ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వైపు నుంచి వస్తుంది అనేది మనము క్లియర్ గా మనం చెప్పగలగాలి. అలాగే క్లయింట్ ని కూడా క్లియర్ గా మనము అతడి యొక్క ప్రశ్న ఏంటి అనేది మనం పూర్తిగా క్లియర్ గా అడగాలి. దానిపైన పూర్తిగా ఒక ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశ్వంలో ఏదైతే యూనివర్స్ ఏదైతే ఉందో, యూనివర్స్ లో ఉన్నటువంటి పంచభూతాల యొక్క శక్తిని మనం పాజిటివ్ గా మనకు అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రాక్టికల్ గా మనం చేసి చూపెట్టాలి. ఆ వ్యక్తులకు దాని యొక్క రిజల్ట్ మనం ప్రాక్టికల్ గా చేసి చూపెట్టాలి. అప్పుడే మన పైన నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే వాస్తు కన్సల్టెంట్ అంటే కేవలం డబ్బులు తీసుకొని, ఫీజు తీసుకొని ఒక 10,000, 5,000, 20,000 తీసుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఆ డబ్బు తీసుకున్నా కానీ దానికి సరి అయినటువంటి పరిష్కారాన్ని చూపించగలగాలి. ఏ తత్వం అతడు ఎలాంటి ఇబ్బంది వస్తుంది, ఏ దాని ద్వారా అతడు సమస్యను ఎదుర్కొంటున్నాడు అనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే వాస్తు చివరికి ఎలా ఉంటుందంటే, హోమ్ ఇంటి గురించి చెప్పాలంటే ఇంట్లో ఒక రకమైనటువంటి సమస్య ఉంది, బిజినెస్ గురించి చెప్పాలంటే బిజినెస్ కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది, ఉద్యోగం గురించి చెప్పాలంటే ఉద్యోగం సంబంధించినటువంటి సమస్య ఉంది, లేదంటే తన యొక్క ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య ఉంది. అంటే ఇక్కడ అన్నిటికీ ఒకటే వాస్తు పనిచేయదు. అంటే ఇక్కడ అతడు ఉండేటువంటి ప్లేస్, అతడు చెప్పేటువంటి సమస్య, రెండిటికి అక్కడ పొంతన అనేది ఉండాలి. ప్రతి ప్లేస్ లో కూడా వాస్తు అనేది డిఫరెంట్. మనము బిజినెస్ లో వెళ్ళేసి ఇంటికి సంబంధించినటువంటి వాస్తు బిజినెస్ లో చేస్తే పనికిరాదు, బిజినెస్ సంబంధించినటువంటి వాస్తు ఇంట్లో చేస్తే ఇంటికి పనికిరాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వాస్తు రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో చేస్తే అవి పనికిరావు. కాబట్టి ముఖ్యంగా ఇంటి గురించి మనం మాట్లాడితే కనుక ఇంట్లో పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా ఎడ్యుకేట్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, కుటుంబ సభ్యులు ఎవరైతే వారి యొక్క ఆరోగ్యం చాలా మంచిగా ఉండాలి, అలాగే వారికి కావాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో సక్రమంగా వస్తూ ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు, అలాగే తన యొక్క జీవితంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలగాలి. ఇవి మెయిన్ గా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు. వీటిల్లోనే ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేటివి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లోనే తన యొక్క వాస్తు సరిగా లేదు, లేదంటే ఇంట్లోనే ఏ తత్వం అయితే బ్యాలెన్సింగ్ లేదో ఆ తత్వాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. అదే విధంగా మనము ఒక బిజినెస్ ప్లేస్కి వెళ్తాం. బిజినెస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లయింట్ తో, బిజినెస్ అనేది ఏంది, సొసైటీతో తనకు కనెక్షన్స్ ఉండాలి, క్లయింట్స్ వస్తూ ఉండాలి, కస్టమర్స్ వస్తూ ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా నిరంతరంగా ఎదుటివారిని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. అలాగే తన యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ తో చాలా బాండింగ్ కలిగి ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడగలగాలి, ప్రతి ఒక్కరిలో కూడా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే తన యొక్క బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది బిజినెస్ సంబంధించినటువంటి వాస్తు. అంటే ఇక్కడ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వేరే, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేరే సమస్యలు, బిజినెస్ లో వచ్చినప్పుడు వేరే సమస్యలు. అలాగే ఒక ఇండస్ట్రీస్కి వెళ్ళామనుకోండి, ఇండస్ట్రీస్ పర్పస్ ఏంటి, వారి యొక్క మెటీరియల్, వారి యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో, రా మెటీరియల్ ఏదైతే తెస్తున్నారో దాన్ని సక్రమంగా ఒక ప్రొడక్ట్ విధంగా మార్చగలగాలి. ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని
సజావుగా జరిగేట్టుగా చూడాలి. ప్రతి మిషన్ కావచ్చు, దానికి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా చూడాలి. ఎందుకు ఆటంకాలు అంటే లేబర్ రాకపోవడం కావచ్చు, పవర్ లేకపోవడం కావచ్చు, లేదంటే లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఇండస్ట్రీలో చాలా రావచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాస్తు వేరు. అక్కడ మనం అది అబ్జర్వ్ చేయాలి. సపోజ్ ఉదాహరణకి ఒక హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి. హాస్పిటల్‌కి సంబంధించినటువంటి వాస్తు గనుక చూస్తే, ఆ హాస్పిటల్‌కి వచ్చినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? తన యొక్క ఏదైతే సమస్యతోనొచ్చాడో, ఏదైతే అనారోగ్యంతోనొచ్చాడో, ఆ అనారోగ్యాన్ని పూర్తిగా ఆరోగ్యంగా మారి తను సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. అంటే మంచి స్థితిలో, మెరుగైనటువంటి స్థితిలో తను హాస్పిటల్ నుంచి బయటకు రావాలి. ఇలాంటి పర్పస్ హాస్పిటల్‌కి ఉంటుంది. సో, ఇక్కడ ఉండేటువంటి వాస్తు వేరు. ఇలాగా రకరకాలైన ప్రదేశాల్లో రకరకాల విధాలుగా కొన్ని డిఫరెంట్ వేస్‌లో మనం వాస్తుకు సంబంధించినటువంటి రెమెడీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ వాస్తు లోపం ఉన్నదనేది మనం గమనించాలి. ముఖ్యంగా వాస్తు అనేది ఒక బిల్డింగ్ సంబంధించిందా? లేదంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించిందా? ఒక బిజినెస్ సంబంధించిందా? అనేది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ వాస్తు విషయంలో కనుక గమనిస్తే, ఒక ఇంటి గురించి కనుక మనం చూస్తే, ఆ ఇల్లు సరిగా బ్యాలెన్సింగ్ చేసింది ఉందా లేదా? అందులో ఉన్నటువంటి శక్తులన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అతడు తీసుకునేటువంటి అతడి యొక్క ఎంట్రన్సెస్ కరెక్ట్ ఉన్నాయా? లేదంటే అతడు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో, బెడ్‌రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇవన్నీ సరి అయిన దిశలో ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ముందుగా అక్కడ చూడాలి. అలాగే వీటినన్నిటిని మనం ముందు స్టడీ చేయాలి. ప్రతి విషయాన్ని కూడా చాలా డీప్‌గా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ ఏమున్నాయో వాటిని మనము గమనించాలి. అప్పుడు గమనించినప్పుడే దీని యొక్క వాస్తులో ఎక్కడ మనము రెమెడీ చేయాలనేది మనకు అవగాహన వస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పగానే సింపుల్‌గా ఒక రెమెడీ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో వస్తుంటారు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఆ సమస్య ఎక్కడ వారి ఇంటిలో ఉందా? లేదంటే వారు చేసేటువంటి వర్క్ ప్లేస్‌లో ఉందా? లేదంటే తన యొక్క ఆరోగ్యంలో ఉందా? వీటిని మనం ముందు గమనించాలి. కొంతమంది అంటారు, ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చేసి నాకు అసలు కస్టమర్లే రావట్లేదు. కస్టమర్లు రావట్లేదు అంటే మనం ఇంటి వాస్తు అయితే సరి చేయలేం కదా! ఇంటి వాస్తు సరి చేస్తే కస్టమర్స్ వస్తారా? రారు. కాబట్టి అతనికి కస్టమర్స్ రావాలంటే అతడి యొక్క బిజినెస్, అతడి యొక్క ఆఫీస్ ఎక్కడుందో అక్కడ పరిశీలించాలి. అతడి యొక్క షోరూమ్ ఎక్కడుందో దాన్ని మనం పరిశీలించాలి. అక్కడ వర్కర్స్ ఎక్కడున్నారు? తన యొక్క కౌంటర్ ఎక్కడుంది? తను కూర్చునేటువంటి ప్లేస్ ఎక్కడుంది? తన యొక్క బిజినెస్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడున్నాయి? వీటిని గమనించాలి. వీటిని గమనించినప్పుడే అక్కడ మనం కరెక్షన్ చేస్తేనే అతడి యొక్క కస్టమర్స్ పెరుగుతాడు. అతడి యొక్క బిజినెస్ పెరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనము అతడి ఇంట్లో ఎళ్లి వాస్తు సరి చేస్తే అతనికి కస్టమర్స్ రారు. ముఖ్యంగా అతనికి డబ్బు సమస్య ఉంది. డబ్బు సమస్య ఉన్నప్పుడు తన యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి. బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఉందనుకోవాలి. అంతేగాని ఇంట్లో ఎళ్లి మనం రెమెడీస్ చేస్తామంటే దానికి ఆన్సర్ అనేది కాదు. పరిహారాలు చేసినా గానీ దాని ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా సమస్య ఎక్కడుందనేది మనం అర్థం చేసుకోవడమే వాస్తు. అసలు అతడు చెప్పేటువంటి సమస్యకు మనం పరిష్కారం ఎక్కడ చేయాలి అనేది మాత్రమే వాస్తు. ఈ పంచభూతాలు ఏవైతున్నాయో వీటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది ముఖ్యంగా మనం గమనించాలి. అలాగే ఇంట్లోపల లేదంటే ఆఫీస్ లోపల, బిజినెస్ లోపల ఎక్కడైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి? ఏ ఎనర్జీ ఎటువైపు నుంచి వస్తుంది? ఎలాంటి ఎంట్రన్సెస్ ఓపెన్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంచభూతాల్లో ప్రతి వస్తువు కూడా అంటే ప్రతి విషయానికి కూడా ఒక దైవత్వం అనేది ఉంటుందని గమనించాలి. వస్తువు అయినా సరే, ఒక వ్యక్తి అయినా సరే. ఎందుకంటే ఇక పంచభూతాలు ఉన్నప్పుడే మనిషి అనేది, ఒక వ్యక్తి అనేది జీవించగలుగుతాడు. అంటే ప్రతి విషయంలో కూడా ఒక దైవత్వం ఉంది అనేది మనం ఇక్కడ ఈ వాస్తు శాస్త్రంలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని కనుక మనం తీసుకుంటే, వ్యక్తి లోపల పంచభూతాలు ఉన్నంత వరకే తను జీవించగలుగుతాడు. అందులో ఏ ఒక్క తత్వం తగ్గినా కానీ అతడు అనారోగ్యం పాలవడమో, లేదంటే తన యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవడమో జరుగుతుంది. అలాగే తన యొక్క ఒక వ్యక్తి తన జీవితంలో అంటే మరణించినప్పుడు కూడా చివరికి తను కలిసిపోయేది కూడా ఈ పంచభూతాల్లోనే. కాబట్టి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనిషి పుట్టడమైనా సరే, మనిషి చనిపోవడమైనా సరే, అంటే మనిషినే కాదు, ఏ వస్తువు అయినా సరే ఈ పంచభూతాలతోనే కలిసి ఉంటుంది, పంచభూతాలతోనే దాంట్లోనే కలిసిపోతుంది. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే మనము ఈ పంచతత్వాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతామో, వాటిని సరిగ్గా సమతుల్యం చేసుకోగలుగుతామో, అప్పుడు మనము మన జీవితంలో చాలా సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఇది ఈ వాస్తులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడైతే ఈ పంచతత్వాలు సమతుల్యంలో ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సహజంగానే గమనిస్తుంటాం. మనిషి
తీసుకున్నటువంటి నిజానికి చెప్పాలంటే ఒక మనిషి తనకు నీరు కావాలి, గాలి కావాలి, తనకు అగ్ని వేడి కావాలి, నివసించడానికి భూమి కావాలి, ప్రకృతిని అనుభవించడానికి ఆకాశం కావాలి. అంటే వీటిని మనము పంచభూతాలుగా, పంచతత్వాలుగా మనం చెప్పుకుంటున్నాం. జలము, వాయువు, గాలి, వాయువు అంటే గాలి, అగ్ని, భూమి, ఆకాశం. ఒక వ్యక్తి లోపల సహజంగా ఈ పంచతత్వాల్లో ఏ ఒక్కటి ఎక్కువైనా, ఏ ఒక్కటి తక్కువైనా కానీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి శరీరం లోపల జలతత్వం ఎక్కువగా ఉందనుకోండి. జలతత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి భావోద్వేగాలకు లోనవుతుంటాడు. చాలా ఓవర్ ఎమోషనల్ గా ఉంటాడు. ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కొంటుంటాడు. సహజంగానే ఒక వ్యక్తి యొక్క అంటే శరీరము ఇంచుమించుగా 70% వాటర్తో ఉంటుందనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ 70% కన్నా ఎక్కువ వాటర్ కంటెంట్ అంటే జలతత్వం కనుక తనలో ఉంటే కనుక భావోద్వేగాలకు లోనవుతాడు, ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు, ప్రతి విషయంలో కూడా టెంప్ట్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అతడు ఏ విధమైనటువంటి భావోద్వేగాలకు లోనవుతున్నాడు, అతడి యొక్క వ్యక్తిత్వం, అతడి యొక్క శరీరతత్వం ఏ విధమైనటువంటి సంకేతాన్ని ఇస్తుందనేది మనం గమనించాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలనేది మనం ముఖ్యంగా గమనించాలి. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది, అసౌకర్యంగా ఉంటుంది, తను అలసటగా అనిపిస్తుంది, అస్థిరతంగా ఉంటుంది. నీరు తక్కువైనా సరే, నీరు ఎక్కువైనా సరే ఓ వ్యక్తి యొక్క శరీరంలో దాని యొక్క సమతుల్యత అనేది లోపిస్తూ ఉంటుంది. అలాగే అగ్నితత్వం, ఉదాహరణకి అగ్నితత్వాన్ని కనుక తీసుకుంటే తన యొక్క జీర్ణక్రియ పైన దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. తన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతుందో దానిపైన పూర్తిగా ఇబ్బంది, దాంతో సమస్యను ఎదుర్కొంటుంటారు. అలాగే ఈ అగ్నితత్వం కనుక ఇంబ్యాలెన్స్ అయితే కనుక బీపీ పెరగడం, లేదంటే తగ్గడం, లేదంటే జ్వరం రావడం, ఇలాంటి సమస్యలు అనేటివి కూడా వస్తుంటాయి. కాబట్టి అక్కడ ఈ వ్యక్తి ఏవైతే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడో ఖచ్చితంగా తన లోపల అగ్నితత్వం అనేది ఎక్కువ అవడమో తక్కువ అవడమో జరిగింది అనేది గమనించాలి. అలాగే భూతత్వాన్ని కనుక మనం చూస్తే, భూతత్వంలో అసమతుల్యత ఏర్పడినప్పుడు, అంటే సరిగా అంటే కావాల్సిన విధంగా లేనప్పుడు, సమతుల్యంగా లేనప్పుడు తన యొక్క జీర్ణ సమస్యలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా బరువు విషయంలో ఇబ్బంది పడుతుంటాడు. అధిక బరువు ఉండడం, లేదంటే చాలా బరువు తగ్గిపోవడము, లేదంటే తన యొక్క పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఇతడు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా వాయుతత్వాన్ని కనుక మనం చూస్తే, తర్వాత వాయుతత్వం అంటే గాలి, శ్వాస. ముఖ్యంగా మనిషి జీవించేదే శ్వాస, గాలితో. కాబట్టి ఈ శ్వాస సరిగా ఆడనప్పుడు తన యొక్క శరీరంలో సరైనటువంటి ఇబ్బంది, గాలి సరైనటువంటి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. ప్రతి విషయంలో కూడా ఇబ్బంది, సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే ఆకాశతత్వాన్ని కనుక మనం చూస్తే స్పేస్ ఎలిమెంట్ అనుకుంటాం. స్పేస్ ఏంటి? ఇవన్నీ మనము శరీరంలో కనిపించాయి. మన స్పేస్ ఏంటి అంటే ఇతడి యొక్క ఆలోచనలు, ఇతడి యొక్క ఇంట్యూషన్ ఏదైతుందో అది. అంటే ఇతడు తన యొక్క ఆలోచనలు, తన యొక్క విధానాలు ఏవైతున్నాయో వాటిని మనం ఆలోచిస్తూ ఉంటాం. మన మైండ్లో ఎప్పుడు కూడా వీటి గురించి మన మైండ్ కూడా ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఆకాశతత్వం. ఈ స్పేస్ ఎలిమెంట్ ఏదైతుందో ఇది కూడా, ఇందులో ఆలోచనలు ఎక్కువైపోయినా కానీ తను మానసికంగా ఇబ్బంది పడతాడు. సరి అయినటువంటి ఆలోచనలు రావు, సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేకపోతాడు, ఇబ్బందిని ఎదుర్కొంటుంటాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతున్నాయి, ప్రతిదీ కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. ఏ ఒక్కటి కూడా సమతుల్యంగా లేనప్పుడు, ఏ ఒక్కటి కూడా బ్యాలెన్స్ గా లేదంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంటాడు. ఇలాగే వ్యక్తి జీవితంలోనే కాదు, ప్రతి వస్తువులో కూడా ఈ పంచతత్వాలు అనేటివి ఉన్నాయి. ఈ పంచతత్వాలు ఏవైతున్నాయో వీటిని మనం దైవత్వంగా కూడా మనం చెప్పుకుంటుంటాం. ఇక్కడ సహజంగా ఇక్కడ మనం దైవత్వం కనుక మనం మాట్లాడుకుంటే ఒక చిన్న డౌట్ కూడా రావచ్చు. భగవంతుడు మనం దేవుని కూడా మనం నమ్ముకుంటుంటాం. భగవంతుడు అంటే పంచభూతాలతో సమానమైనటువంటి వాడు, పంచభూతాలే భగవంతుడు అని మనం చెప్పుకుంటుంటాం. నిజానికి ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళంతా కూడా వారి యొక్క భవిష్యత్తు జీవితం ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికి కూడా ఒక మంచి ఆలోచనలతోని, లేదంటే ఉన్నతమైనటువంటి జ్ఞానంతోని తన యొక్క జీవితాన్ని గడపడానికి, లేదంటే తన యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఆలోచించి వారు తపస్సు, అంటే వాళ్ళు అటువంటి విషయాల్లో ఎక్కువగా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే భగవంతుడి గురించి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. భగవంతుడిని తలుచుకోవడం వల్ల స్థిరత్వం అనేది ఉంటుంది. సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అలాగే మన పంచతత్వాలు ఏవైతున్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. వాటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన యొక్క సమస్య నుండి బయటపడగలుగుతాడు.
కాబట్టి ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచతత్వాలు పూర్తిగా భగవంతుడికి సంబంధించినటువంటివి, దేవుడికి సంబంధించినటువంటివి. కాబట్టి భగవంతుని మనం తలుచుకుంటే కనుక, భగవంతుని మనం ప్రార్థిస్తే కనుక ఈ దైవశక్తులు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మన లోపల ఒక మంచి ప్రేరణను కలిగిస్తాయి, మనకు ఆనందమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి, సరిగా మనము సంతోషంగా జీవించగలుగుతాము అనేది మనం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా ఈ భగవంతుడు అనే విషయంలో కూడా భగవాన్ అనేది కూడా అక్షరాన్ని కనుక మనం చూస్తే దీనికి కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. బా అంటే భూమి అని, గా అంటే గగనం ఆకాశం అని, స్పేస్ అని, అలాగే వా అంటే వాయువు ఎయిర్ అని చెప్పుకోవచ్చు, అలాగే ఆ అంటే అగ్ని ఫైర్ అని, అలాగే ఇన్ అంటే నీరు. అంటే ఈ భగవాన్ అనే అక్షరంలో కూడా, భగవంతుడు అనే అక్షరంలో కూడా ఈ పంచతత్వాలు అనేటివి ఉన్నాయని ఇక్కడ మనం గమనించాలి. భగవంతుడు అనే పదంలో కూడా ఈ 5 తత్వాలు అనేటివి ఉన్నాయి. వీటిపైన ఎవరైతే పట్టు సాధిస్తారో, వీటిపైన ఎవరైతే పూర్తి అవగాహన కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఒక జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, ఏవైతే వాస్తు శాస్త్రంలో కావచ్చు, రహస్య విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఒక పట్టు సాధిస్తాడని చెప్పుకోవాలి. వీటిపైన పట్టు సాధించడం కోసమే మనము మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో ఖచ్చితంగా వీటి పట్ల ఒక అవగాహన వస్తుంది, ఈ పంచతత్వాలను సరిగా అర్థం చేసుకోగలుగుతారు. ఏవైతే రహస్య విద్యలు ఉన్నాయో ఆ రహస్య విద్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఈ పంచతత్వాలను సమతుల్యం చేసుకోలేరో అప్పుడే వారి యొక్క జీవితంలో అనవసరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఏ విషయంలో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అంటే ప్రతిదీ కూడా మనము ఇక్కడ వాస్తులో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఈ పంచతత్వాలను సరిచేస్తాం. వాస్తు అంటే ఏంటి? పంచభూతాలు, పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తాం. ఎక్కడైతే ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే ఎనర్జీస్ తక్కువ ఉన్నాయా, తక్కువ వాటిని ఎక్కువ చేస్తాం, ఎక్కువ వాటిని తగ్గిస్తాం. ఈ బ్యాలెన్స్ చేయడమే వాస్తు. ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచతత్వాలను బ్యాలెన్స్ చేయడమే మెయిన్గా వాస్తు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే వీటి యొక్క బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం రాబోయే క్లాసులో మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇల్లు, ఫ్యాక్టరీ, బిజినెస్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఈ పంచతత్వాలను బ్యాలెన్స్ చేసినప్పుడే తన యొక్క సమస్యల నుండి వ్యక్తులు బయటపడగలుగుతారు, వాటి నుంచి లాభాలను పొందగలుగుతారు, అలాగే పూర్తిగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఇక్కడ కొన్ని అంశాలు కనుక రాసుకోగలిగితే నేను చెప్తాను. నోట్బుక్స్ ఉన్నాయండి అందరి దగ్గర? వీటిని ఈ పంచతత్వాలు అర్థం చేసుకోవాలండి. జస్ట్ మీరు నోట్ చేసుకోండి, తర్వాత నేను మీకు నోట్స్ ఇస్తాను. ఓకే సార్. ఇక్కడ స్పేస్, మనం ఏదైతే మనము పంచతత్వాలు అనుకున్నామో గాలి, నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం, ఈ 5 తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచతత్వాలు ఒకదానిని ఒకటి కంట్రోల్ చేస్తాయి, ఒకదాని నుంచి ఒకటి ఉద్భవిస్తాయి, ఒకదాని నుంచి ఒకటి ఉద్భవిస్తాయి, మళ్ళీ అలాగే ఒకదాన్ని ఒకటి ఇంకోటి కంట్రోల్ చేస్తాయి, ఒకదాన్ని ఒకటి ఇంకోటి నాశనం కూడా చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి, వాటిని పుట్టిస్తాయి, వాటిని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఈ పంచతత్వాల బ్యాలెన్సింగ్ తెలిసినప్పుడే మనం వాస్తును సరిగా బ్యాలెన్స్ చేయగలుగుతాం, సరిగా దాని ద్వారా ఫలితాలను పొందగలుగుతాం. ఇవి ఏ విధంగా మనకు పనిచేస్తాయనేది కనుక చూస్తే, ఉదాహరణకి నీరు ఉందనుకోండి, పంచభూతాల్లో మొదటగా మనం నీరు గురించి కనుక మాట్లాడుకుంటే, నీరు అనేది ఏంటి? భూమిపైన మనం ఉన్నటువంటి భూమిపైన ఏదైతే మనం నివసిస్తున్నామో మనకు నీళ్లు కావాలి, లేదంటే మనకు ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి, చెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇవి లేకపోతే అసలు భూమిపైన ఏది కూడా మిగలదు. కాబట్టి నీరు అనేది ఈ భూమిపైన, నీరు అనేది భూమిపైన మనకు ఎంతో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. చెట్లకు కావచ్చు, మొక్కలకు కావచ్చు, ఏదైనా ఆక్సిజన్ కావచ్చు, ఇవి క్రియేట్ చేయాలంటే వాటికి కావాల్సింది వాటర్. వాటర్ లేకపోతే ఇది అది ఉండదు. అలాగే ఫైర్, గాలి. తర్వాత గాలిని కనుక మనం చూస్తే కనుక ఏవైతే నీటి ద్వారా వచ్చినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో భూమిపైన చెట్లు కావచ్చు, ఈ చెట్లు ఎదిగినప్పుడు వాటిని మనము కర్రలుగా మారుస్తూ ఉంటాం. అలాగే వీటి ద్వారా మనము గాలిని పొందుతుంటాం. అంటే నీరు అనేది గాలికి ఒక ముఖ్య అంశంగా మనం చెప్పుకుంటాం. నీరు లేకపోతే గాలి లేదు. నీరు ద్వారానే చెట్లు పెరిగినాయి, చెట్ల ద్వారానే గాలి వచ్చింది, గాలి ద్వారానే మనం ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాం, మనం బతకగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనము వాటర్ అనేది ఎయిర్ని క్రియేట్ చేస్తుంది. వాటర్ క్రియేట్స్ ఎయిర్. వాటర్ ఏమో గాలిని తయారు చేస్తుంది.
గాలి ఏం చేస్తుందంటే ఈ గాలి ద్వారా చెట్లు ఏవైతే ఉన్నాయో భూమిపైన పెరిగినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఇవన్నీ కట్టెలుగా మారినప్పుడు ఒకవేళ దీన్ని కాల్స్తే కనుక, మనము వేడి చేస్తే కనుక ఇక్కడ ఫైర్ అనేది ఉద్భవిస్తుంది. ఈ వేడి వల్ల మనకు కావాల్సినటువంటి అవసరాలు, మన యొక్క వంట కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఏవైతే వాటిని కూడా మనం ఈ అగ్ని ద్వారా తీర్చుకుంటుంటాం. కాబట్టి ఇక్కడ గాలి ద్వారా పెరిగినటువంటి చెట్లు, భూమిపైన పెరిగినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చినప్పుడు ఒక ఫైర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎయిర్ క్రియేట్స్ ఫైర్. గాలి ఏం చేస్తుంది? అగ్నిని పుట్టిస్తుంది. గాలి అగ్నిని పుట్టిస్తుంది. తర్వాత ఈ అగ్ని ఏంటి? అగ్ని మనం ఏదైతే ఫైర్ చేసామో, మంట పెట్టామో, అది ఆరిపోయిన తర్వాత, అగ్ని ఆరిపోయిన తర్వాత మిగిలేది బూడిద, రాక్. ఆ బూడిద అంటే ఏంటి? భూమి. అది భూతత్వానికి వస్తుంది. ఆ బూడిద ఏదైతే ఉందో, ఏవైతే దాంట్లో ఫైర్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి యాషెస్ ఏవైతే ఉందో, రాక్ ఏదైతే ఉందో, అదంతా భూమిగా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ ఫైర్ క్రియేట్స్ ఎర్త్. అగ్ని అనేది భూమిని తయారు చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే భూమి ఏం చేస్తుంది? భూమి అంటే భూమి లోపల ఎన్నో రకాలైనటువంటి మెటల్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి సోర్స్ మనకు భూమి లోపల దొరుకుతూ ఉంటాయి. ఈ మెటల్స్ ఏం చేస్తాం? ఈ మెటల్స్ భూమి లోపల నుంచి మనం మెటల్స్ తీసుకుంటుంటాం. భూమి లోపలనే చాలా రకాలైనటువంటి లోహాలు, మనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా భూమి లోపలనే ఉంది. ఈ భూమి లోపల నుంచి ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెటల్స్ ద్వారా మనము స్పేస్ ని క్రియేట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ వీటి ద్వారానే మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటిని తీర్చుకోగలుగుతాం. అంటే మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆలోచనలన్నీ మెటల్స్, మనకు భూమి లోపల దొరికేటువంటి వస్తువుల నుంచి మన యొక్క కోరికలు, మన యొక్క ఆలోచనలను తీర్చుకోగలుగుతాం. అంటే భూమి క్రియేట్స్ స్పేస్, ఎర్త్ క్రియేట్స్ స్పేస్. ఎప్పుడైతే భూమి ఆకాశాన్ని మనకు తయారు చేస్తుందో, ఆకాశం ఏం చేస్తుంది? ఆకాశంలో మేఘాలు ఏర్పడి, మేఘాల ద్వారా వాటర్ వస్తుంది. ఆ వాటర్ వర్షం అవుతుంది. ఆ వర్షం మళ్ళీ భూమిపైకి వస్తుంది. భూమిపైన పడ్డప్పుడు చెట్లు లేస్తాయి. చెట్ల ద్వారా మళ్ళీ మనకు గాలి, తర్వాత అగ్ని, తర్వాత భూమి. ఈ విధంగా ఆకాశం అనేది మళ్ళీ నీటి కోసం. ఇక్కడ వాటర్ అనేది మనకు స్పేస్ అనేది మనకు మళ్ళీ వాటర్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతుంటుంది. వాటర్ ఎయిర్ ని క్రియేట్ చేస్తే, ఎయిర్ ఫైర్ ని క్రియేట్ చేస్తుంది, ఫైర్ ఎర్త్ ని క్రియేట్ చేస్తుంది, ఎర్త్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది, స్పేస్ వాటర్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక సైకిల్. ఈ పంచభూతాలు, ఈ పంచతత్వాలు ఏవైతున్నాయో ఇదే ఒక మన యొక్క సృష్టి. ఈ సృష్టిని సరిగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన యొక్క ఏమండి భారతి గారు ఏదైనా చెప్పాలనుకున్నారా? క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే కనుక, ఈ పంచతత్వాలు అనేటివి సృష్టిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ సృష్టి ఉంటేనే జీవించగలుగుతాం. అలాగే ఈ పంచతత్వాలు ఒకదాన్ని ఒకటి నాశనం చేయగలుగుతాయి, ఒకదాన్ని ఒకటి క్రియేట్ చేయగలుగుతాయి. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, వాటర్ వచ్చి ఎయిర్ ని తయారు చేస్తుంది, ఎయిర్ వచ్చేసి అగ్ని ఫైర్ ని తయారు చేస్తుంది, అగ్ని వచ్చి భూమిని తయారు చేస్తుంది, భూమి వచ్చేసి స్పేస్ ఆకాశం వెళ్ళి వాటర్. ఈ సైకిల్ ఏదైతుందో ఒకదాన్ని ఒకటి క్రియేట్ చేస్తుంది. అలాగే ఒక తత్వం ఇంకో తత్వాన్ని నాశనం చేస్తుంది, ఒక తత్వం ఇంకో తత్వాన్ని కూడా నాశనం చేస్తుంది. ఉదాహరణకి నీరు తీసుకుంటే అగ్నిని ఆర్పడానికి మనం ఉపయోగిస్తుంటాం వాటర్ని. అంటే వాటర్ వచ్చేసి అగ్నిని డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే వాటర్ వచ్చేసేసి ఫైర్ మనకి డిస్ట్రాక్ట్ చేయడం అని మనం గమనిస్తుంటాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం చెప్తున్నాం. అంటే ఎప్పుడైతే ఎనర్జీ మనకు ఫైర్ జోన్ ఏదైతే ఉందో, ఫైర్ జోన్ ఏదైతే మనం సహజంగా వాస్తులో మనం గమనిస్తుంటాం కాబట్టి, తర్వాత గ్రిడ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంటాయి. సౌత్ జోన్ ఏదైతే ఉందో ఫైర్ జోన్ గా మనం చెప్పుకుంటాం. ఆ ఫైర్ జోన్ లో వెళ్ళేసేసి వాటర్ మనం కనుక అక్కడ ఇచ్చామనుకోండి, అగ్నితత్వం ఉండే ప్లేస్ లోపల వాటర్ కనుక మనం ఇస్తే ఏమవుతుంది? అక్కడ అగ్నితత్వం అనేది తగ్గిపోతుంది. అగ్నితత్వం తగ్గినప్పుడు మనకు అగ్నికి సంబంధించినటువంటి దాని యొక్క బ్యాలెన్సింగ్ తగ్గినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటాం. కాబట్టి ఏ తత్వం తగ్గిందా, ఏ తత్వం కరెక్ట్ బ్యాలెన్స్ ఉందా లేదనేది మనం గమనించాలి. అంటే ఒక తత్వం ఇంకో తత్వాన్ని క్రియేట్ చేస్తుంది, ఇంకో తత్వాన్ని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది, నాశనం కూడా చేస్తుంది. దానికి సౌత్ ఈస్ట్ లో మనకు ఆగ్నేయం అనేది మనం ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకుంటుంటాం. ఆగ్నేయ దిశలో ఫైర్ అనేది ఉండాలి, మంట ఉండాలి, అక్కడ కిచెన్ అనేది మనం పెట్టుకుంటుంటాం. అటువంటి ప్లేస్ లో వెళ్ళేసి మనం వాటర్ ట్యాంకర్ ఏదైనా పెట్టామనుకోండి, వాటర్ ట్యాంక్ ఏదైనా పెట్టాం, బ్లూ కలర్ సంబంధించినటువంటి వస్తువు ఏదైనా పెట్టాం, అక్కడ ఎనర్జీ డిస్టర్బ్ అయిపోతుంది. అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ ప్లేస్ కి సంబంధించినటువంటి విషయాలు ఆ ప్లేస్ లోనే ఉండాలి. ఒక వేరే ప్లేస్ కి తీసుకెళ్లి వాటిని పెడితే కనుక అవి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి, దాన్ని నాశనం చేస్తాయి. దానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకి ఇవ్వవు, దానికి సంబంధించినటువంటి
అంశాలు ఏవైతున్నాయో వాటి వల్ల మనం నాశనం మనకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి అనుకోవాలి. అంటే ఇక్కడ వాటర్ అనేది ఫైర్ని నాశనం చేస్తుంది. అలాగే ఎర్త్ ఏదైతే ఉందో భూమిని నాశనం చేస్తుంది. ఎందుకు భూమిని ఎలా నాశనం చేస్తుంది గాలి అనేది కనుక గమనిస్తే, సహజంగా మనము ఏదైతే మనం చెట్లు ఏవైతే మనం పెంచుకుంటుంటామో ఈ చెట్లు పెంచినప్పుడు భూమి పైన అంటే భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్తాయి. అంటే భూమిని ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. భూమిని అక్కడ డిస్టర్బ్ చేయడం వల్ల మనకు అనుకూల సమతుల్యంగా భూమి ఉండకపోవచ్చు. కాబట్టి గాలి అనేది ఏదైతుందో ఎర్త్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే ఫైర్ ఏదైతుందో స్పేస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అగ్నితత్వం ఏదైతుందో అది ఆకాశతత్వాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనకు సహజంగా స్పేస్ అంటే మనం లోహాలు మెటల్స్ అని చెప్పుకున్నాం, భూమి లోపల నుంచి దొరికేటువంటి మెటల్స్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం మెటల్స్ని కరిగిస్తామో అంటే అగ్నితత్వం ద్వారా మనం మెటల్స్ని కరిగిస్తాం, లోహాన్ని కరిగిస్తాం. అప్పుడు కరిగించినప్పుడు ఏమవుతుంది, అది ఆకాశంలో ఒక స్మోక్ లాగా ఒక పొగలాగా రావడమో లేదంటే కరిగిపోవడం జరిగి అది ఆకాశంలో కలిసిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే అగ్ని ఏదైతుందో అగ్ని వెళ్ళి స్పేస్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే అగ్నితత్వం ఏదైతుందో ఆకాశతత్వాన్ని ఇక్కడ పాడు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎర్త్ ఏదైతుందో వాటర్ని డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాటర్ ఏదైతుందో వాటర్ని ఆపే శక్తి భూమిపైన ఎక్కడ అంటే ఈ పంచతత్వంలో దేనికి కూడా లేదు. అంటే వాటర్ని ఆపగలిగేటువంటి శక్తి కేవలం భూమికి మాత్రమే ఉంది. అంటే ఎర్త్ భూతత్వానికి వాటర్ ఎక్కడైతే ఉందో మనం డ్యాములు అవి కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక మట్టి ద్వారానే వాటిని ఆపగలుగుతాం. కాబట్టి ఈ భూతత్వం అనేది ఏమైతుంది, వాటర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒకటి ఏ విధంగా ఒకదాన్ని ఒకటి క్రియేట్ చేస్తుందో అలాగే ఒకటి ఇంకో దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆకాశతత్వం ఏదైతుందో భూమిని డిస్ట్రాయ్ చేస్తుంది, భూతత్వాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే ఆకాశతత్వం అనుకుంటే మనం సహజంగా మెటల్స్ లోహాలని చెప్పుకున్నాం. ఈ లోహాలు ఏం చేస్తుంటాయి, మనకు కావాల్సినటువంటి ఆయుధాలను తయారు చేస్తూ ఇస్తుంటాయి. వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతున్నాయో భూమిపైన వాటిని మనం తీర్చుకుంటుంటాం. అంటే దాని ద్వారా భూమిపైన ఉన్నటువంటి వస్తువులను పాడు చేయడమో లేదా దాని ద్వారా మన భూమిలో ఉన్నటువంటి వస్తువులను తీసుకోవడము చేసినప్పుడు భూమికి అక్కడ మనం డిస్ట్రాయ్ చేసినట్టుగా అవుతుంది. అంటే స్పేస్ అనేది భూతత్వాన్ని నాశనం చేస్తుంది. అంటే ఈ విధంగా మనము ఒకటి ఏ విధంగా క్రియేట్ చేస్తుందో అలాగే ఒకటి ఇంకో దాన్ని నాశనం చేస్తుంది అనేది కూడా గమనించాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ వాటర్ వచ్చేసి ఫైర్ని డిస్ట్రాయ్ చేస్తుంది, వాటర్ వచ్చేసి అగ్నిని నాశనం చేసినప్పుడు ఎయిర్ వచ్చేసి భూతత్వాన్ని నాశనం చేస్తుంది, అగ్నితత్వం వచ్చేసేసి ఆకాశతత్వాన్ని నాశనం చేస్తుంది, అలాగే భూతత్వం వచ్చేసేసి జలతత్వాన్ని నాశనం చేస్తుంది, ఆకాశతత్వం వచ్చి భూతత్వాన్ని నాశనం చేస్తుంది. ఈ విధంగా ఒకటాన్ని ఒకటి పాడు చేయడానికి కూడా ఈ పంచతత్వాలే అవసరం. పంచతత్వాలే ముఖ్యంగా మనం చెప్పుకుంటుంటాం. కాబట్టి మన యొక్క ఇంటిలో, మన యొక్క బిజినెస్ లో, మన యొక్క వాతావరణంలో ఖచ్చితంగా ఈ పంచతత్వాలు అనేటివి బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఏమాత్రం ఏ ఒకటి ఎక్కువైనా ఏమాత్రం ఏ ఒకటి తక్కువైనా కానీ అవి మన పైన ప్రభావాన్ని చూపించి మన యొక్క సమస్యల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బందులకి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనము గమనిస్తే కనుక ఎక్కడ ఏ జోన్ లో ఎలాంటి తత్వం ఉంది, ఏ జోన్ ఎలా డిస్టర్బ్ అయింది అనేది ముఖ్యంగా గమనించాలి. ఇవి పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే ఇక్కడ చూడండి మీరు, ఇంతవరకు మనం ఎలా అంటే వాటర్, ఎయిర్, ఫైర్, ఎర్త్, స్పేస్ ఈ విధంగా మనం గుర్తించుకోగలిగితే కనుక ఒకదాని నుంచి ఒకటి మనకి ఇక్కడ పాడవడానికి ఒకదాన్ని ఒకటి క్రియేట్ చేస్తుంది, ఒక తత్వం ఇంకో తత్వాన్ని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైకిల్ ని మనం చాలా చక్కగా చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఈ సైకిల్ ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఇక్కడ వాటర్ కి ఎనిమి అంటే మనము వాటర్ కి ఎనిమి ఏదంటే ఫైర్ కి ఎనిమి ఏదంటే స్పేస్, ఎయిర్ కి ఎనిమి ఎర్త్ కి ఎనిమి వాటర్. ఈ విధంగా ఒకదానికి ఒకటి ఎనిమిగా మనం చెప్పుకోవచ్చు ఈ పంచతత్వాలను. వీటిని నేను కావాల్సిన మీకు నోట్స్ ఇస్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. మీకు ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది కదండి సైకిల్ పైన, ఇక్కడ స్క్రీన్ పైన. ఇందులో వాటర్ ఏదైతుందో వాటర్ వచ్చేసి వాటర్ ఎయిర్ ని క్రియేట్ చేస్తే ఎయిర్ ఫైర్ ని క్రియేట్ చేస్తుంది, ఫైర్ ఎర్త్ ని క్రియేట్ చేస్తుంది, ఎర్త్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఒకదాన్ని వదిలేసి రెండో దాన్ని ఒకటి నాశనం చేస్తుంది. వాటర్ ఎయిర్ ని క్రియేట్ చేసినప్పుడు వాటర్ ఎయిర్ ని వదిలేసి ఫైర్ ను నాశనం చేస్తుంది. ఈ వాటర్ ఇక్కడ ఎయిర్ అనే ఎలిమెంట్ ని వదిలిపెట్టేసేసి ఈ ఫైర్ ని నాశనం చేస్తుంది. ఈ ఫైర్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎర్త్ ని వదిలిపెట్టి స్పేస్ ని నాశనం చేస్తుంది.
ఈ స్పేస్ అనే ఎలిమెంట్ ఏంటంటే వాటర్ని వదిలిపెట్టేసి ఎయిర్ని నాశనం చేస్తుంది. అంటే ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకొకటి రెండోది ఇక్కడ నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీని పక్కన ఉన్నాయి ఒకదానికొకటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాటర్ ఎయిర్ని క్రియేట్ చేస్తుంది, ఎయిర్ ఫైర్ని క్రియేట్ చేస్తుంది, ఫైర్ ఎర్త్ని క్రియేట్ చేస్తుంది, ఎర్త్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. ఈ సైకిల్ మీరు తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఇలాగా ఒక తత్వం ఇంకో తత్వాన్ని ఎప్పుడైనా సరే మనము దానికి సంబంధం అనేది ఉంది. ఒకటి బాగు చేయడమైనా సరే, దాన్ని పాడు చేయడమైనా సరే, ప్రతి దానికి కూడా ఒకదానికి ఒకటి సంబంధం అనేది ఉంది. కాబట్టి మనం వాస్తులో ఈ పంచతత్వాలు ఏవైతున్నాయో వీటిని ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అంటే వారి యొక్క సమస్య ఏదైతుందో ఆ సమస్య ఏ తత్వానికి సంబంధించింది, ఆ తత్వంలో దానికి ఆపోజిట్ తత్వానికి సంబంధించినటువంటి అంటే వస్తువులు ఏమైనా ఉన్నాయా, దానికి ఆపోజిట్ తత్వానికి సంబంధించినటువంటి కలర్స్ ఏమైనా అక్కడ వాడారా, దానికి అనుకూలమైనటువంటి వస్తువులు ఏమైనా వాడారా, వీటిని మనము సహజంగా గమనించాలి. అలాగే వాటర్ అనేది కనుక మనం చూస్తే దీని కలర్ బ్లూ కలర్, వాటర్ యొక్క కలర్ బ్లూ కలర్. అలాగే దీని యొక్క షేప్ కనుక మనం గమనిస్తే కనుక షేప్ అనేది వేవీ కలర్ లో ఉంటుంది. అంటే అలలు ఎలా ఉంటాయో ఆ విధంగా మనము ఈ వాటర్ ని ఇక్కడ మనం వాస్తుశాస్త్రంలో గమనించవచ్చు. ఈ విధంగా వాటర్ ఏదైతుందో వేవీ బ్లూ కలర్ లో ఉంటుంది. తర్వాత దీని యొక్క మెటల్ వచ్చేసి అల్యూమినియం. వాటర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో, మెటల్ ఏదైతుందో అది అల్యూమినియం. ఇవి ఎందుకంటే రేపు పొద్దున మనము ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు వీటిని అక్కడ మనం ఉపయోగించాలి. వాటర్ ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో, వాటర్ జోన్ ఏదైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అక్కడ వీటిని ఉపయోగించడం వల్ల దీని యొక్క తత్వాన్ని, దీని యొక్క బలాన్ని పెంచగలుగుతాం. అక్కడ బ్లూ కలర్ వేయడమా లేకపోతే అల్యూమినియం మెటీరియల్స్ తోని మనం ఏదైనా రెమెడీ చేయడం అనేది గమనించాలి. కాబట్టి వాటర్కి సంబంధించినటువంటి కలర్స్ బ్లూ, మెటల్ వచ్చేసి అల్యూమినియం. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎప్పుడైతే ఇక్కడ జోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆ తత్వాన్ని సరి అయిన విధంగా సమతుల్యం చేయడానికి ఈ మెటల్స్ కావచ్చు, ఈ కలర్స్ కావచ్చు అక్కడ ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవాలి. వాటర్కి సంబంధించినటువంటిది అల్యూమినియం అండ్ బ్లూ కలర్. అక్కడ వాటర్ జోన్ లో కనుక ఫైర్ జోన్ అంటే మీరు సపోజ్ అక్కడ రెడ్ కలర్ వాడారు లేదంటే గ్రీన్ కలర్ వాడారు అనుకోండి, తప్పకుండా వాటర్ జోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే అక్కడ వాటిని తీసేసి వాటర్ జోన్ సంబంధించినటువంటి అంశాలను అక్కడ పెట్టడం వల్ల అక్కడ వాటర్ జోన్ ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. తర్వాత ఎయిర్ కి సంబంధించినటువంటి షేప్ ఏంటంటే కనుక సహజంగా దీన్ని ఎవరు కూడా ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేరు. మనం షేప్ అంటే చాలా ఊహించినటువంటిదే. ఇది రెక్టాంగులర్ షేప్. సహజంగా దీన్ని రెక్టాంగులర్ షేప్ లో మనకు చెప్తుంటారు వాస్తులు. అలాగే దీని యొక్క కలర్ వచ్చి గ్రీన్ కలర్. ఎయిర్ కి సంబంధించినటువంటి కలర్ గ్రీన్ కలర్. అలాగే దీని యొక్క మెటల్ ఏదైతుందో స్టెయిన్లెస్ స్టీల్, లోహంతో మనం బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు అక్కడ స్టెయిన్లెస్ స్టీల్ వాడడం వల్ల ఆ జోన్ అనేది, ఎయిర్ జోన్ ఏదైతుందో ఇంబ్యాలెన్స్ అయితే కనుక అక్కడ బ్యాలెన్స్ చేయవచ్చు. లేదంటే అక్కడ గ్రీన్ కలర్ వాడడం వల్ల అక్కడ దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కదా దాని ద్వారా రెమెడీ చేయవచ్చు. కాబట్టి దీనికి ఎయిర్కి సంబంధించినటువంటిది రెక్టాంగులర్ షేప్, గ్రీన్ కలర్, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ దీనికి కావాల్సినటువంటిది. తర్వాత ఫైర్ కి సంబంధించింది కనుక మనం చూస్తే ట్రయాంగులర్ షేప్. ఫైర్ జనరల్ గా మనకు ఈ విధంగా మనం మంట పెట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి అది ట్రయాంగిల్ షేప్. దీని యొక్క షేప్ అనేది ట్రయాంగిల్ లో ఉంటుంది. దీని యొక్క కలర్ వచ్చేసి రెడ్ కలర్ లేదంటే పర్పుల్ కలర్ కూడా మనము ఫైర్ జోన్ కి వాడుతుంటాం. పర్పుల్ కలర్ అంటే ఫైర్ జోన్ లో ఫైర్ కలర్ వేస్తే కనుక, అంటే రెడ్ కలర్ వేస్తే కనుక ఓకే, కానీ ఫైర్ జోన్ లో వచ్చేసి బ్లూ కలర్ వేస్తే అక్కడ బ్యాలెన్సింగ్ పోతుంది, దానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. కాబట్టి ఇక్కడ ఏ జోన్ కి సంబంధించినటువంటి కలర్ అక్కడే వాడాలి మనం. అలాగే ఫైర్ జోన్ ఏదైతుందో ఫైర్ జోన్ కి సంబంధించి షేప్ వచ్చేసి ట్రయాంగులర్, కలర్ వచ్చేసి రెడ్, మెటీరియల్ వచ్చేసి దీనికి కాపర్ వాడతారు. ఫైర్ జోన్ కి మెటీరియల్ కాపర్ ద్వారా ఇక్కడ దీన్ని ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసేసి మనకి ఎర్త్, భూతత్వం ఏదైతుందో ఈ భూతత్వానికి సంబంధించినటువంటి షేప్ వచ్చేసేసి స్క్వేర్ షేప్ లో మనము భూతత్వాన్ని చూపెడతాం. స్క్వేర్ అంటే చతురస్రం, స్క్వేర్ అంటే చతురస్రం. అలాగే దీని యొక్క కలర్ వచ్చేసి పసుపు రంగు, ఎల్లో కలర్. భూతత్వానికి సంబంధించినటువంటి కలర్ పసుపు రంగు, ఎల్లో కలర్.
తర్వాత ఈ భూతత్వానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదంటే కనుక బ్రాస్, ఇత్తడి అని చెప్పుకుంటుంటాం. బ్రాస్. బ్రాస్ అనేది దీని యొక్క మెటీరియల్, భూతత్వానికి సంబంధించినటువంటిది. స్క్వేర్ షేప్ లో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. దీని యొక్క మెటీరియల్ వచ్చేసి ఇత్తడి, బ్రాస్. తర్వాత స్పేస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున తర్వాత క్లాసులో మనం నేర్చుకోయేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ, ఆ బ్యాలెన్స్, ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ కలర్స్ కానీ ఈ మెటీరియల్స్ కానీ అక్కడ వాడడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. దాని నుంచి ఉన్నటువంటి సమస్య నుంచి మనం ఇక్కడ బయటపడగలుగుతాం. స్పేస్. స్పేస్ వచ్చేసేసి దీన్ని సహజంగా సర్క్యులర్ షేప్ లో చూపెడతాం. సర్కిల్, వృత్తాకారం. దీని యొక్క షేప్ ఏంటంటే వృత్తాకారం. తర్వాత దీని యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్, వైట్ కలర్, తెలుపు రంగుని మనం ఇక్కడ స్పేస్ కి వాడుతూ ఉంటాం. తర్వాత దీని యొక్క మెటీరియల్, లోహం వచ్చేసి ఈ ఐరన్, ఇనుమును వాడుతుంటాం. దీనికి సంబంధించినటువంటి లోహం ఇనుము. ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి మెటల్స్, వీటికి సంబంధించినటువంటి కలర్స్, వీటికి సంబంధించినటువంటి షేప్స్ ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామో, ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోగలిగితే వీటి ద్వారానే మన యొక్క ఇల్లు, మన యొక్క ఆఫీస్ ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ అనేది చాలా చక్కగా చేసుకోగలుగుతాం. కాబట్టి వీటిని పూర్తిగా అవగాహన, వీటిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. పంచతత్వాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి, వీటి యొక్క కలర్ ఏంటి, వీటి యొక్క మెటీరియల్ ఏంటి, వీటి యొక్క షేప్ ఏంటి, అలాగే ఇవి ఏ జోన్ లో వస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇవి పంచతత్వాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే. తర్వాత దిశలు. సహజంగా మనకు ఉన్నటువంటి దిశలు అందరికీ తెలిసినటువంటివి. దిశలు ఏవైతే ఉన్నాయో 4 దిశలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని మనం సహజంగా చెప్పుకుంటుంటాం. అంటే ఈ దిశలు ఏవైతే ఉన్నాయో, ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డైరెక్షన్స్ కూడా, ఈ దిశలు కూడా ఒక్కొక్క తత్వానికి సంబంధించినటువంటి అంశాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి దిశల గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే దిశలు తెలియని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఈ 4 దిశలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరం, పడమర, తూర్పు, దక్షిణం, ఈ 4 దిశలను కూడా మనము సహజంగా ఒక్కొక్క దిశకి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీస్ అనేటివి ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆ ఎనర్జీస్, ఆ తత్వాలను మనం గమనించగలిగితే ఆ దిశను మనం సరి చేసుకోగలుగుతాం. అంటే ఇన్ని రోజుల వరకు ఇక్కడ ఎవరైతే వాస్తు అంటే ఈ దిశలు ఏంటి, ఈ తత్వాలు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారో, ఈ క్లాసెస్ తర్వాత పూర్తిగా వాటిపైన ఒక అవగాహన అనేది వస్తుందండి. ఖచ్చితంగా మీరు వీటి గురించి పూర్తిగా కాన్ఫిడెంట్ గా ఉంటారని నేను చెప్పగలుగుతాను. ఒక్కొక్క దిశ, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క తత్వం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఇప్పటివరకు మీరు ఎవరైతే కష్టము అని అనుకున్నారో, ఇక్కడ నుంచి మీరు ఈ తర్వాత జరగబోయే పాఠాల నుంచి చాలా ఈజీగా, చాలా సింపుల్ గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వాస్తు అనేది చాలా ఇబ్బంది, చాలా సమస్యను, చాలా కష్టంగా ఉండేటువంటి సబ్జెక్ట్ అయితే కాదండి. దీనికన్నా జ్యోతిష శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్యోతిషం కన్నా ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది. ఇక్కడ ఈ 4 దిశలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మనము ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఈ 4 దిశల్ని ఇంకా మన పరిశోధకులు, మన యొక్క శాస్త్రవేత్తలు కావచ్చు, మన యొక్క మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా పరిశోధించి వీటిని ఇంకా సబ్ డివిజన్స్ గా దాన్ని డివైడ్ చేశారు. అంటే ఇంకా వాటిలో ఉపదిశలుగా కూడా వాటిని డివైడ్ చేయడం జరిగింది. అలాగే కేవలం ఈ దిశలతోనే సరిపెట్టకుండా ఈ దిశల్లో 45 మంది దేవతలను కూడా అక్కడ మనకు చూపించారు. 45 దేవతస్. ఒక వాస్తు మండలంలో మనకున్నటువంటి 16 దిశలే కాకుండా 45 మంది దేవతలు కూడా ఈ వాస్తు మండలంలో ఉంటారని చెప్పేసి మన యొక్క ఋషులు మనకు ఇలాంటి అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అందించారు. ఏ దిశలో, ఏ ప్రదేశంలో ఎలాంటి దేవత ఉండి ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది, ఏ దిశలో జోన్ బ్యాలెన్స్ లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేటివి మనకు పూర్తిగా అధ్యయనం చేసి ఇచ్చారు. ఈ 45 దేవతాస్ గురించి కావచ్చు, అది నెక్స్ట్ కోర్స్ అండి. అది దీని తర్వాత. కాబట్టి ఇక్కడ దిశలు నేర్చుకుంటే కనుక అది అవసరం లేదనిపిస్తుంది. ఇంకా డీప్ గా నేర్చుకోవాలంటే కనుక ఈ 45 దేవతాస్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అది నెక్స్ట్ కోర్స్ లో ఉంటుంది. ఈ 45 దేవతాస్, ఇక్కడ 16 డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఉపదిశలు అని చెప్పుకున్నాం. ఏదైతే మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ మీరు గమనిస్తే చూడొచ్చు, తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, ఉత్తరం కావచ్చు. ఏవైతే ఈ దిశలు ఉన్నాయో, తూర్పు నుంచి మనము ఉత్తరాన్ని కనుక తీసుకుంటే దాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలుగా విభజించడం జరిగింది.
ఆ మధ్యలో ఎగ్జాక్ట్లీ ఏదైతే 90 డిగ్రీస్ ఏదైతే మనం ఒక దిశ ఉంటుందో ఆ 90 డిగ్రీస్ టు 45 డిగ్రీస్ కనుక మనం చూస్తే కనుక అది నార్త్ ఈస్ట్ జోన్గా మనం తీసుకుంటుంటాం. ఈశాన్యం అంటామండి దీన్ని, నార్త్ ఈస్ట్. ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉండేది ఈశాన్యం. అలాగే తర్వాత సౌత్కు అలాంటి దక్షిణానికి తూర్పుకు ఉండేది, దక్షిణానికి తూర్పుకు మధ్యలో ఉండేది ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ అంటామండి. ఇది దక్షిణానికి తూర్పుకు మధ్యలో మనం తీసుకుంటే కనుక దాన్ని సౌత్ ఈస్ట్ ఆగ్నేయంగా మనం పరిగణిస్తాం. అలాగే పడమరకి దక్షిణానికి కనుక మనం చూస్తే అక్కడ మధ్యలో వచ్చేది నైరుతి అండి, సౌత్ వెస్ట్ అని చెప్పుకుంటాం, నైరుతి. తర్వాత ఉత్తరానికి పడమరికి మధ్యలో ఉండేది వాయువ్యం, దాన్ని నార్త్ వెస్ట్గా చెప్పుకుంటాం. ఇలా ఈ 4 దిశలను 8 విభాగాలుగా విభజించారు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. ఈ విధంగా మనము 4 దిశలు, ఈ 4 దిశల్ని ఇంకో 4 ఉపదిశలుగా మనకు విభజించడం జరిగింది. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ విధంగా ఈ 4 దిశలు పోయి 8 దిశలు అయ్యాయి. ఈ 8 దిశల్లో కూడా మళ్ళీ వాటిని ఇంకా సబ్ డివిజన్ చేశారు, ఇంకా విభజించారు వాటిని. ఇంకా విభజించడం వల్ల నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ మధ్యలో ఇంకొక దిశను తీసుకోవడం వల్ల నార్త్ ఈస్ట్ అయిందండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఈ పిక్చర్ కనబడుతుంది కదండి, స్క్రీన్ లోపల స్క్రీన్ కనబడుతుంది కదండి, జోన్ ఇక్కడ. ఓకే, ఈ ఉత్తరం నుంచి తూర్పుకు కనుక మనం తీసుకుంటే ఈ మధ్యలో వచ్చింది ఇక్కడ 34 డిగ్రీస్ ఏదైతే కనపడుతుందో ఈ ఏరియా 34 డిగ్రీస్ నుంచి ఇక్కడ 79 తర్వాత ఈస్ట్ ఇక్కడికి వస్తుందండి, ఇంకో 11.5 డిగ్రీస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వరకు మనము నార్త్ ఈస్ట్ గా చెప్పుకుంటాం ఈ జోన్ ని, అంటే ఈశాన్యంగా చెప్పుకుంటాం. ఈ ఈశాన్యంలో మళ్ళీ 2 సబ్ డివిజన్ చేశారు. ఇక్కడ ఈశాన్యంలో మళ్ళీ 2 సబ్ డివిజన్ చేశారు. ఒకటేమో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అన్నాము, మళ్ళీ తర్వాత నార్త్ నార్త్ ఈస్ట్ అని చెప్పుకున్నాము. ఇక్కడ చేసుకోవడం వల్ల ఇక్కడ మళ్ళీ దాంట్లో ఇంకో 2 దిశలు పెరిగాయి. ఈ విధంగా ఒక్కొక్క దిశను 8 భాగాలుగా విభజించడం జరిగింది. 4 భాగాలుగా విభజించడం జరిగింది. నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, తర్వాత ఈస్ట్ నార్త్ ఈస్ట్, తర్వాత సౌత్ ఈస్ట్ సౌత్. ఈ విధంగా మొత్తము 16 దిశలుగా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ 16 దిశల్ని కనుక మనం గమనిస్తే ఈ 16 దిశల్లో ఏ దిశ ఎలాంటి అంశాలను ఇస్తుంది, ఎలాంటి ఇబ్బందులను ఇస్తుంది, లేదంటే ఏ దిశలో ఏమి ఉండాలనేది మనం ముఖ్యంగా ఇక్కడ మనము మన యొక్క పాఠాల్లో నేర్చుకుంటాం. ఒక్కొక్క దిశ వచ్చేసి 11 డిగ్రీల 25 నిమిషాలు ఉంటుందండి. ఇది టోటల్ గా మనం 360 డిగ్రీలు అనుకుంటే కనుక ఈ సర్కిల్, ఇది ఒక హౌస్ అనుకోండి, ఒక కన్స్ట్రక్షన్, ఒక ప్లాట్ అనుకోండి. ఈ సెంటర్ ఏదైతే ఉందో మనం దీన్ని బ్రహ్మస్థానం అంటాం. ఈ బ్రహ్మస్థానం నుంచి మనం తీసుకునేటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడికి 11.25 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 11.25. ఈ విధంగా పూర్తిగా 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా 16 దిశలుగా మనకు విభజించడం జరిగింది. అయితే ఒక్కొక్క భాగాన్ని ఒక్కో విధంగా మనం పిలుస్తుంటాం. అంటే ఉత్తరంలో ఉన్న ఉత్తరాన్ని కనుక మనం చూస్తే నార్త్ ఈస్ట్ గా మనం మ్యాప్ గ్రిడ్ చేసేప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుందండి. ఒక మ్యాప్ గ్రిడ్ మనం ఎప్పుడైతే చేస్తామో ఒక మ్యాప్ లో ఈ డైరెక్షన్స్ కనుక మనం పెట్టి చూస్తే కనుక దాని గురించి మనం క్లియర్ గా మీకు అర్థమవుతుంది. అది కూడా నేను నేర్పిస్తానండి. మ్యాప్ ఎలా గ్రిడ్ చేయాలి, ఏ విధంగా పెట్టాలి, ఈ సర్కిల్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు ఇస్తాను. అంటే ఆ యొక్క దిశ యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతాం. అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఆ దిశలో ఎలాంటి వస్తువులు ఉండడం వల్ల ఎలాంటి అంశాలు మనం ఇక్కడ గమనిస్తాం అనేది చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ దిశలో ఎలాంటి వస్తువులు పెట్టాలనేది కూడా ఇక్కడ మనం సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలా అంటే రాబోయే క్లాసుల్లో మీకు ఈ గ్రిడ్డింగ్ అనేది చాలా సింపుల్ గా ఎలా గీయాలని నేను చూపిస్తాను. ఒక మ్యాప్ తీసుకొని మ్యాప్ పైన ఇవి శక్తి చక్రాన్ని ఉపయోగించి ఏ జోన్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా మార్క్ చేయాలి, దాని బౌండరీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ట్రయాంగిల్ ప్లాట్స్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో సర్కిల్ గా వృత్తాకారంలో ఉన్నటువంటి ప్లాట్లు వస్తుంటాయి. అప్పుడు మనం సెంటర్ ఎలా తీసుకోవాలి, ఆ సెంటర్ నుంచి ఏ విధంగా మనం ఈ జోన్స్ డివైడ్ చేయాలి అనేది కూడా మనం ఖచ్చితంగా ఈ రాబోయే క్లాసులో నేర్చుకుందాం, ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఇప్పటికైతే ఈ విధంగా ఈ 16 జోన్స్ అనేది ఈ విధంగా మనం గీస్తాం అనేది ఇక్కడ అర్థం చేసుకోండి. తర్వాత
ఈ వాటర్ ఎలిమెంట్ మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశం ఏదైతుందో వాటర్ నార్త్ ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం దిశల్లో. నార్త్ ఈస్ట్ దిశ అంటే తూర్పు, ఈశాన్యం నుంచి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది నార్త్ ఈస్ట్. ఈశాన్యం తూర్పు నుంచి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది నార్త్ ఈస్ట్, ఈశాన్యంగా మనం చెప్పుకుంటాం. ఈ ఈశాన్యం అనేది ముఖ్యంగా వాటర్ జోన్ అండి. ఒక్కసారి నేను ఒక్కొక్క జోన్ గురించి చెప్పనా? సరే చెప్పండి సార్ ఒక్కొక్క జోన్ గురించి. సరే, వాటర్ ఎలిమెంట్ ఏంటి, ఎయిర్ ఎలిమెంట్ ఏంటి అనేది నేను చెప్తానండి. మీరు రాసుకుంటే రాసుకోండి. వాటర్ ఎలిమెంట్ అంటే నీటి తత్వాన్ని చూపించేటువంటి జోన్స్ ఏవంటే కనుక నార్త్ వెస్ట్, నార్త్ ఉత్తరం పడమర అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఉత్తరము ఏమంటారండి, ఆగ్నేయం, ఉత్తరాగ్నేయం. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. మీరు ఇట్లా సింపుల్ గా రాసుకోండి. NNW, NNE, NE. NE అంటే నార్త్ ఈస్ట్, NNE అంటే నార్త్ ఈస్ట్, N అంటే నార్త్, NNW అంటే నార్త్ వెస్ట్. ఇవన్నీ వాటర్ జోన్ అండి. ఇది నీటి తత్వం. అర్థమవుతుందా అండి? ఇక్కడ నార్త్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, NNE, NE, ENE, E. ఇవన్నీ ఈ తత్వం ఏదైతే ఉందో ఇది మొత్తం పూర్తిగా నీటి తత్వానికి సంబంధించింది. ఈ ఏరియా మొత్తం జలతత్వం. ఇక్కడ తీసుకొచ్చి ఫైర్ జోన్ పెడితే మనకి ఇంకా జలతత్వానికి సంబంధించినటువంటి అంశాలు మన జీవితంలో కనబడుతుంటాయి. నార్త్ ఈస్ట్, ఈస్ట్. ఇదంతా కూడా జలతత్వం, వాటర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి జోన్ అది. తర్వాత ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి జోన్ కనుక మనం చూస్తే వాయుతత్వానికి సంబంధించినటువంటి జోన్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ENE, ESE. ఇక్కడ చూడండి, E అంటే ఈస్ట్, ESE, SE. ఈ మూడు కూడా మనకు అగ్నితత్వానికి సంబంధించిన, వాయుతత్వానికి సంబంధించినటువంటి అంశాలు. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఈ మూడు కూడా వాయుతత్వానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఫైర్ జోన్ అగ్నితత్వానికి కనుక మనం చూస్తే కనుక సౌత్ ఈస్ట్ అంటే SE, సౌత్ ఈస్ట్ SSE, సౌత్. ఈ మూడు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి అంశాలు. సౌత్ ఈస్ట్, సౌత్. ఈ మూడు కూడా ఫైర్ అగ్నితత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ అగ్నితత్వంలో వాటర్ కనుక వస్తే ఇన్బ్యాలెన్స్ అయినట్టుగానే ఉంటుంది. కాబట్టి మనం ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఎర్త్ ఎలిమెంట్ భూతత్వాన్ని కనుక మనం చూస్తే భూతత్వం సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్. ఈ రెండు కూడా భూతత్వానికి సంబంధించినటువంటి అంశాలు. SSW, SW. ఈ రెండు కూడా భూతత్వానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత స్పేస్ ఆకాశతత్వానికి కన్నా సంబంధించినటువంటి చూస్తే కనుక మిగిలినవి నార్త్ వెస్ట్. ఈ మూడు కూడా ఆకాశతత్వానికి సంబంధించినటువంటి అంశాలు. అంటే స్పేస్ ఎలిమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా 5 జోన్లకు 5 మనకున్నటువంటి పంచతత్వాలకు ఈ 16 దిశలను ఇక్కడ అనుసంధానం చేయడం జరిగింది. అంటే ఏ జోన్ లో ఏది రావాలి, ఏ జోన్ లో ఏది ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ పంచతత్వాలను కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కనుక పూర్తిగా వాస్తు పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్ గా ఈజీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు జోన్స్ గురించి చిన్న అవగాహన వచ్చింది కాబట్టి జోన్స్ గురించి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. మొదటగా ఈ 16 దిశల్లో నార్త్ ఈస్ట్ జోన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నార్త్ ఈస్ట్ అనేది ముఖ్యంగా వాటర్ ఎలిమెంట్ జలతత్వానికి సంబంధించినటువంటి జోన్ ఇది. అలాగే ఇక్కడ దీనికి ఒక షార్ట్ కట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ జోన్ క్లారిటీ ఆఫ్ మైండ్, మన యొక్క మనసుకు స్పష్టత, ఆలోచనలు, మన యొక్క మనస్తత్వం.
క్లారిటీ ఆఫ్ మైండ్. సింపుల్గా చెప్పాలంటే నార్త్ ఈస్ట్ ఏం చెప్తుందంటే క్లారిటీ ఆఫ్ మైండ్. నార్త్ ఈస్ట్ జోన్ ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక మనకు క్లారిటీ ఉండదు, మన ఆలోచనల పైన క్లారిటీ ఉండదు. అది మన యొక్క మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాలి. మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఎలిమెంట్ ఏంది, మెయిన్గా వాటర్ జోన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్. నార్త్ ఈస్ట్ అనేది వాటర్ జోన్. అంటే ఇక్కడ ఎప్పుడైతే వాటర్ జోన్లో కనుక అది ఇంబ్యాలెన్స్ అయితే కనుక తన యొక్క మానసిక స్థితి సరిగా ఉండదు, తనకు క్లారిటీ ఉండదు. తన మనసు ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ఆలోచనలతోని లేదంటే మానసిక ప్రశాంతతను కోల్పోయి ఏదో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది సహజంగా మనం చూస్తుంటాం, ఎవరైనా మనతో మాట్లాడతారే నా దిమాగ్ అసలు పని చేయట్లేదు, నాకు ఆలోచనే రావట్లేదు, ఏం చేసినా కానీ నాకు చేయలేకపోతున్నాను, నేను ఏ పని చేయాలో తెలియట్లేదు, ఇలా చెప్పారు అనుకోండి, వారికి ఖచ్చితంగా వారికి నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉందని గమనించవచ్చు. అంటే క్లారిటీ లేకపోవడం, ఏది అర్థం చేసుకోలేకపోవడం, సరైనటువంటి ఆలోచన చేయలేకపోవడం. అంటే ఇంట్లో ఒక క్లారిటీ రాలేదు అంటే ఇంట్లో నార్త్ ఈస్ట్ ప్రాబ్లం ఉన్నట్టు. ఆఫీస్లో వెళ్ళి ఆఫీస్ ఫైల్ తిరిగేస్తూ అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు, అసలు ఎక్కడ ఏముందో తెలియట్లేదు అంటే కనుక అతడి ఆఫీస్లో నార్త్ ఈస్ట్ ప్రాబ్లం ఉన్నట్టు. కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది క్లారిటీ ఆఫ్ మైండ్, తన యొక్క ఆలోచనలను తెలియజేస్తుంది. తన యొక్క బుద్ధిని సరి అయినటువంటి స్థితిలో తీసుకెళ్ళడానికి నార్త్ ఈస్ట్ అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ నార్త్ ఈస్ట్ అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలం అండి. ఇది దేవునితో భగవంతుడితో అనుసంధానం చేయబడినటువంటి స్థానంగా మనం చెప్పుకుంటాం. ఈ నార్త్ ఈస్ట్ కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, నార్త్ ఈస్ట్ ఏదైతే ఈశాన్య దిశ ఏదైతుందో ఈశాన్య దిశను కనుక మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితే తన యొక్క జీవితంలో నంబర్ ఆఫ్ ఐడియాస్, ఎలా ఎదగాలి అనేటువంటి కొన్ని వేల రకాలైనటువంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. లక్షల ఉదాహరణలు మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే తన యొక్క బిజినెస్, తన యొక్క లైఫ్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి, తన లైఫ్లో ఏం నష్టపోతున్నాడు, ఇంకా ఏవి పొందాల్సినటువంటి ఉన్నాయి, ఏ విధంగా వాటిని నేను పొందాలి అనేటువంటి ఆలోచనలు ఇక్కడ వస్తాయి. తన బిజినెస్ ను ఇంకా డెవలప్ చేసుకోవాలి, లేదంటే తన వృత్తిరీత్యా ఇంకా డెవలప్ అవ్వాలి, తను సహజంగా ఎదగాలి అని ఎప్పుడైతే అనుకుంటుంటాడో అది ఇక్కడ నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్ట్ నుంచే ఇవన్నీ ఆలోచనలు, కొత్త ఐడియాలు, కొత్త క్రియేటివిటీస్, కొత్త పనులు అనేటివి కూడా ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్ నుంచి వస్తాయనేది గమనించాలి. అంటే ఈ నార్త్ ఈస్ట్ అనేది ఒక విత్తనం లాంటిది అని చెప్పుకోవచ్చు. భూమిలో మనం ఒక విత్తనం వేసినప్పుడు అక్కడ చెట్టు ఎలా ఎదుగుతుందో ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది మనిషి లోపల అలా ఆలోచనలను పుట్టిస్తుంది, కొత్త క్రియేటివిటీని అక్కడ క్రియేట్ చేస్తుంది, తన లోపల ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి ఐడియాస్ని ఇస్తుంది ఇక్కడ ఎదగడానికి, తన సమస్య నుంచి బయటపడడానికి ఆలోచనలను ఇస్తుంది. అంటే మనం సహజంగా అనుకుంటుంటాం, మనము ఒక ఐడియా మన మనసులో వచ్చింది అనుకోండి, ఏదైనా చేయాలనేటువంటిది మన మనసులో వచ్చింది అనుకోండి, అదే పనిని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు మనం సహజంగా ఆలోచన, అరే ఈ ఐడియా ఆల్రెడీ నాకు మనసులో తట్టింది కదా, నేను ఎందుకు చేయలేకపోయాను, నాకు ఇది ఇంతకుముందే తెలిసినటువంటి విషయం కదా, వాళ్ళు చేసి దీన్ని చాలా సక్సెస్ అయ్యారు కదా అని చెప్పి అని కూడా మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మనకు నార్త్ ఈస్ట్, ఈశాన్య దిశ మనకు దీన్ని తెలియజేస్తుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తికి కావాల్సినటువంటి ఐడియాస్, జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఈశాన్య దిశ. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థానంగా మనం చెప్పుకుంటాం. అంటే ఉదాహరణకు చూడండి, ఒకసారి మనం కనుక ఆలోచిస్తే, ఈరోజు నేను మీ అందరితో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను. నేను ఒక ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది, ఒక మీటింగ్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నేను ఒక ప్లేస్లో ఉన్నాను, మీరందరూ వేరు ప్రదేశాల్లో ఉన్నారు. అంటే నేను ఒక క్లాసెస్ తీసుకోవాలన్నప్పుడు పర్టికులర్గా ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్కి మళ్ళీ అందరు రాగలగాలి, అక్కడే నేను మీతో డిస్కస్ చేయగలుగుతాను, చెప్పగలుగుతాను. ఇది పాత పద్ధతి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఇప్పుడు ఆన్లైన్ అనేది వచ్చింది. అంటే ఎక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి ఇక్కడ కంబైన్డ్గా తీసుకురాగలగడం, నేనున్న ప్రదేశం నుంచే నేను పాఠాలు చెప్పడం, అలాగే మీరున్న ప్రదేశం నుంచే మీరు పాఠాలు వినడం, ఇది ఒక ఐడియా. ఇలాంటి ఐడియా రావడం వల్ల ఈరోజు జూమ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ కోర్సుల ద్వారా, ఆన్లైన్ సాఫ్ట్వేర్ల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఐడియా. ఈ ఐడియా ఎక్కడి నుంచి వస్తుందంటే నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్లో సహజంగా ఊరికేనే అక్కడ వెళ్ళేసి ఒక టీ తాగుకుంటానో, లేదంటే ఏదైనా 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటానో కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త ఐడియా అనేది వస్తుంది అక్కడ.
అంటే మీరు చేసేటువంటి పనుల్లో మీరు ఏదైతే లాస్ అవుతున్నారో, లేదంటే మీరు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, దానికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక క్లారిటీ రావాలంటే మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళండి. నార్త్ ఈస్ట్లో వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ ఆలోచించండి. అక్కడ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఎలాంటి మా ప్రెషర్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక 5 నిమిషాలు భగవంతుని యొక్క ధ్యానం చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆ కొత్త ఆలోచన రేపు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మన జీవితంలో ఎదగడానికి ఒక రకమైనటువంటి అవకాశాలను కల్పిస్తుంది. ఒక ప్లాట్ఫామ్ ని మనకు ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరితోని మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఇలాంటి ఐడియాలతోనే ఈరోజు జూమ్ అనేది పుట్టింది, గూగుల్ మీట్ అనేది పుట్టింది. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క ఐడియా డైరెక్ట్ గా కాస్ట్ ఒక ప్రోడక్ట్ కి ఇప్పుడు జూమ్ అనేది కనుక, గూగుల్ మీట్ అనేది కనుక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ఆన్లైన్ క్లాసెస్ కనుక మనం తీసుకుంటే, వాళ్ళు ఏది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. వాళ్ళు ఉచితంగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు ఉచితంగా ఇచ్చేసి తర్వాత నిమిషం ఏదైతే ఉందో దాని నుంచి చార్జ్ చేస్తున్నారు. డబ్బులు కట్టాలి వాళ్ళకు. డబ్బులు కడితేనే ఆ జూమ్ క్లాస్ అనేది, లేదంటే వేరే ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏదైనా సరే డబ్బులు కడితేనే రన్ అవుతాయి, లేకపోతే రన్ అవుతుంది, ఆగిపోతుంది. 30 మినిట్స్ ఇచ్చేసి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకి పేమెంట్ చేయకపోతే కాదు. అంటే ఇది ఏది విధంగా పుట్టింది? వాళ్ళు అక్కడ ఆలోచించారు, ఫ్రీగా ఇవ్వాలి ప్లస్ డబ్బులు సంపాదించాలి, ఉచితంగా ఇచ్చినట్టు ఇవ్వాలి, దాని నుంచి డబ్బు సంపాదించాలి. ఇది ఐడియా. ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి మనల్ని అలవాటు చేసి దానికోసం, దాని ద్వారా దానిపైనే మనం ఆధారపడేటట్టు చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించడం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ ఈస్ట్. ఇది ఒక చిన్న ఉదాహరణ. అలాగే ఇంకొక వ్యక్తిని కనుక మనం చూస్తే, ప్రతిరోజు సహజంగా హోటల్స్ దగ్గర కనుక మనం చూస్తే, ప్రతిరోజు ఎంతో మంది జనాలు వస్తున్నారు, హోటల్లో కావాల్సినటువంటి వస్తువులు తీసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వస్తువులు అంటే ఫుడ్, ఆహారం కావచ్చు, లేదా టిఫిన్స్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి హోటల్లో ఏవైతే దొరుకుతున్నాయో వాటిని తీసుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ ఒక వ్యక్తి నార్త్ ఈస్ట్ లో కూర్చొని ఆలోచించాడంట. అంటే అది నార్త్ ఈస్ట్ ఐడియాస్ ఇస్తుందని తనకు తెలియదు, కాకపోతే అలా 5 నిమిషాలు వాళ్ళని చూస్తూ ఉండిపోయాయి. తన మనసులో ఒక ఐడియా వచ్చింది. అరే, ఇంతమంది ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చేసి ఇక్కడి నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో అక్కడ దాన్ని అనుభవించే బదులు ఈ సమయాన్నంతా నేను ఏ విధంగా కవర్ చేయగలను, వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకుండా వీటిని అక్కడికి ఎలా తీసుకెళ్ళగలను, ఇలాంటి ఆలోచనే పుట్టింది ఈరోజు జొమాటో. వాడి హోటల్ కాదు, వాడు ఫుడ్ ప్రిపేర్ చేయడు, వాడికి ఎలాంటి సంబంధం ఉండదు. ఒక దగ్గర కూర్చున్నాడు, అన్నిటినీ కంబైన్ చేశాడు, ఒక యాప్ పెట్టుకున్నాడు, యాప్లో ఇచ్చేసాడు, మీకు ఏది కావాల్సి అది మీ ఇంటికి తెచ్చిస్తానని చెప్పేసి. ఎక్కడ కూడా కష్టపడట్లేదు, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టలేదు, అంటే ఎక్కడ కూడా తన బిజినెస్ ని డెవలప్ చేయలేదు. ఒక ఐడియా వచ్చింది అతనికి. ఆ ఐడియా ఈరోజు జొమాటో రూపంలో ఎన్నో రకాలైనటువంటి వస్తువులను హోటల్స్ నుంచి డెలివరీ బాయ్స్ వరకు కొంతమందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు ఈరోజు. ఈ ఐడియా వచ్చింది నార్త్ ఈస్ట్ నుంచి. అతడు చూడండి, ఇక్కడ తన జేబు నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఎవరిది ఇప్పుడు హోటల్ వేరే వాళ్ళది, తీసుకెళ్లేవాడు వేరేవాడు, కొనేవాడు వేరేవాడు, తినేవాడు వేరేవాడు, డబ్బులు మాత్రం ఇద్దరికి వస్తున్నాయి. ఎలాంటి అంటే ఒక ఐడియానే తన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. ఆ హోటల్ కి జనాలను రప్పించడం కన్నా జనాల దగ్గరికి హోటల్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకెళ్లడం వల్ల తన యొక్క జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకురాగలిగాడు, ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్కి వెళ్ళగలిగాడు. అలాగే సొసైటీలో చాలా మందికి ఉపాధి కల్పించగలిగాడు. ఇది ఐడియా. ఇలాంటి ఐడియాలు తన యొక్క జీవితాన్ని మార్చేస్తున్నాయి. ఒక ఐడియా అనేది జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకొకటి కూడా చూడండి, మనం కొత్త ప్రదేశానికి వెళ్తాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడం, విశాఖపట్నం వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం, ఎక్కడో వెళ్ళిపోతాం, ఏదో పని పైన వెళ్తాం. అక్కడ వెళ్ళి మనము ఉండడానికి మనకు ఒక రూమ్ కావాలి, హోటల్ కావాలి, ఎక్కడైనా ఉండాలి అంటే మనమేమి ఇక్కడ అదేమో అక్కడ ఏముందో మనకు తెలియదు, ఏ హోటల్స్ బాగున్నాయో తెలియదు, ఎక్కడ స్టే చేయగలుగుతాం అనేది మనకు తెలియదు. కానీ ఇలా ఆలోచించినటువంటి వ్యక్తి ఒక దగ్గర కూర్చొని అన్ని హోటల్స్ కంబైన్ చేసి ఓయో అనేది ఈరోజు పెట్టాడు. ఓయో రూమ్స్ ఒక యాప్ క్రియేట్ చేశాడు. కూర్చున్న దగ్గరనే తనకు కావాల్సినటువంటి సిటీలో ఓయో రూమ్స్ లో తనకు కావాల్సినటువంటి రూమ్ బుక్ చేసుకోగలుగుతున్నాడు. ఇక్కడనే తన యొక్క ప్రయాణం స్టార్ట్ కాకముందే దానికి సంబంధించినటువంటి అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. ఆ ఓయో రూమ్స్ ఎవరైతే పెట్టారో తనది హోటల్ కాదు, తనది ఆ సిటీ కాదు, తనది ఆ ప్లేస్ కాదు,
ఆయన అక్కడ ఆలోచన, ఈ ఆలోచనతోనే అక్కడ ఓయో రూమ్స్ పెట్టి అక్కడ బిజినెస్ చేస్తున్నాడు. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి అంశాలు లేకుండా తను సంపాదించుకోగలుగుతున్నాడు. హోటల్ యజమాని కన్నా ఇతడు ఎక్కువగా సంపాదించుకోగలుగుతున్నాడు. చూడండి, ఇలాంటి ఐడియాస్ కొత్త ఐడియాలు ఇంతకుముందు ఇవన్నీ లేకుండే. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఈ కొత్త ఐడియాస్ అనేవి ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. అలాగే చూడండి, సహజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యాబ్ ఏ విధంగా వస్తుందండి? వాడి బండి కాదు, వాడి కారు కాదు, క్యాబ్ బుక్ చేసుకుంటారు. టక్మని మ్యాప్ తీసుకుంటారు, లేదంటే యాప్ తీసుకుంటారు, యాప్లో కొట్టేస్తారు, పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్ళిపోవాలి నేను. టక్మని 5 నిమిషాల్లో వెహికల్ వస్తుంది, వెహికల్లో కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది జనాలకు ఎంత ఈజీగా అయిపోయింది, తన యొక్క ప్రయాణం అనేది ఎంత సుఖంగా అయిపోయింది. కానీ ఇలాంటి ఐడియా వచ్చిన వాళ్ళు గ్రేట్. ఎలా వచ్చింది? తన వెహికల్ కాదు, తన కార్ కాదు, తన బైక్ కాదు, తన ఆటో కాదు, ఎవరిదో ఆటో, ఎవరిదో బైక్, కానీ అందరినీ ఒక దగ్గర కంబైన్ చేశాడు. మీకు నేను బిజినెస్ కల్పిస్తున్నా. మీకు కొంతమంది రోడ్ల పైన చాలా వెయిట్ చేస్తుంటారు. వారు ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కస్టమర్స్ వస్తారని చెప్పేసి ఒక మెయిన్ ప్లేస్లో మార్కెట్లో వెయిట్ చేస్తుంటారు వెహికల్స్ పెట్టుకుని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇంట్లో కూర్చొని వెహికల్ బుక్ చేసుకుంటున్నాడు. టక్మని వెహికల్ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది, ఎక్కుతున్నాడు, వెళ్తున్నాడు. ఇలాంటి ఐడియాస్ రావడం వల్ల తను ఖర్చు లేకుండా, తన యొక్క పెట్టుబడి పెట్టకుండా, ఎవరి వాహనాలు ఎవరి ద్వారానో సొసైటీకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తున్నాడు. సొసైటీలో కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇలాంటి ఐడియాస్, ఇది ఒక చిన్న ఉదాహరణ. అలాగే డెలివరీ బాయ్స్, మనకు కావాల్సినటువంటి నిత్యావసరాలు, కిరాణా షాప్కి వెళ్తాం, మాల్కి వెళ్తాం, షాపింగ్ మాల్కి వెళ్తాం, మనకు కావాల్సినటువంటి అవసరాలు ఇంట్లో యాప్లో బుక్ చేసేస్తాం, వాడి ఇంటికి తీసుకొచ్చిస్తాడు. షాప్లో వెళ్ళి మనం వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి ఐడియాల వల్ల కొన్ని లక్షలాది మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఇలాంటి ఐడియాల వల్ల కొన్ని లక్షలాది మంది తన యొక్క ఉపాధిని ఏర్పరచుకోగలుగుతున్నారు, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతున్నారు. ఆ ఐడియా అనేది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, కానీ ఒక సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంది. ఆ సొసైటీలో పనిచేసేటువంటి కొంతమందికి ఉపాధిని కల్పించే విధంగా ఉన్నది. ఈ ఐడియాస్ రావడం అనేది చాలా గ్రేట్. ఈ ఐడియాస్ ఎక్కడ వస్తాయి? మనం ఎక్కడో కూర్చొని ఆలోచిస్తే రావు ఈ ఐడియాస్. మీరు వెళ్ళి చూడండి, సౌత్ ఈస్ట్ లో కూర్చోండి, బిజినెస్ బెటర్, దాని గురించి ఎంత ఆలోచించినా సరే మీ బుర్రకు అసలు ఆలోచనే రాదు, ఏం చేయాలో అర్థం కాదు. అదే మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళండి, నార్త్ ఈస్ట్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఆటోమేటిక్గా మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది, ఏదైనా కొత్తగా చేయాలి. లేదంటే మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని బయటపడేటువంటి ఆలోచన ఏంటి, దాన్ని బయటపడడానికి కావాల్సినటువంటి పరిష్కారం ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ ఐడియా అనేది చాలా ముఖ్యం. ఐడియా రావడం వల్లనే మనం జీవితంలో ఎదుగుతాం, ఎదుటి వారికి మనం ఉపాధి కల్పించగలుగుతాం. ఐడియా చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఆ ఐడియా అనేది ఒక క్రియేటివిటీ, ఒక కొత్త విధానంలో ఉండాలి, కొత్తగా ఉండాలి, ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా, ఎదుటి వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఇక్కడ మన సొంతంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఐడియాలను మనం పొందడం వల్ల జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఈ ఐడియాస్ అన్ని కేవలం ఈశాన్య దిశ నుంచి మాత్రమే వస్తాయి. ఒక షాప్ ఓపెన్ చేయాలి, ఎప్పుడు కూడా అనుకుంటాను బిజినెస్ చేయాలని అనుకుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాదు, తనకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటో తనకు తెలియదు. నేను డెమో క్లాస్లో చెప్పాను, ఎంతమంది విన్నారో నాకు తెలియదు. మీ యొక్క సమస్య ఏదైతుందో ఒక బుక్ లో రాయండి, అలాగే ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలో కూడా ఇంకో పక్కన రాయండి అని చెప్పాను. ఈ విధంగా మనం బుక్ కనుక తీసుకుంటే మన సమస్యనే మనకు అర్థం కాదు. అక్కడ అరే ఏ సమస్య రాయాలి, ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉంటాయి, అసలు అందులో ఏది ఇంపార్టెంటో మనకు తెలియదు. అంటే మన సమస్యల మీద మనకు క్లారిటీ ఉండదు. ఈ క్లారిటీ కావాలంటే నార్త్ ఈస్ట్, అక్కడ మనం ఏదైనా బిజినెస్ చేయాలి, ఏదైనా షాప్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే కనుక నార్త్ ఈస్ట్ కార్నర్లో కనుక దాని గురించి ఆలోచన చేస్తే ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎలాంటి చదువులు చదవాలి, ఎలా తన యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాలనే దానికి ఆలోచన అనేది వస్తుంది. బిజినెస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ప్లే స్కూల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ఇంటి దగ్గర చిన్న చిన్న బోటిక్స్ ఏవైతున్నాయి వాటిని, ఇవన్నీ కూడా ఐడియాసే. ఎలా మనము వీటి నుంచి మనం కొత్త విధానం ఆలోచించాలి, కొత్తగా క్రియేట్ చేయాలి, ఎదుటి వారికన్నా బెస్ట్గా మనం ఏం చేయగలుగుతాం. ఒక వ్యక్తి యొక్క జీవనం, ఒక వ్యక్తి యొక్క
జీవిత ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక అతను నార్త్ ఈస్ట్లో సరి అయినటువంటి ఆలోచన చేసినప్పుడే తన యొక్క జీవితంలో మలుపులు అనేవి తిరుగుతాయి. తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఆలోచనలు, అవకాశాలు వస్తాయంటే చెప్పాలి. ఇక్కడ ముందుగా ఇలాంటి ఆలోచనల వల్ల ఎదుటి వాళ్ళకు ఉపయోగపడతాడని గమనించాలి. అంటే మనకు మనం ఎలాగ ఉపయోగపడతాం, అలాగే మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా దీంట్లో బాగుపడతారు. చెప్పాం కదా, జొమాటో కావచ్చు, లేదంటే క్యాబ్లు కావచ్చు, వీళ్ళు చేసేది ఏం లేదు, కానీ వీరి ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. తన జీవితాన్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతున్నారు. ఈ విధంగా నార్త్ ఈస్ట్ జోన్ అనేది మన యొక్క సమస్యలు, మన యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఎప్పుడు కూడా తన యొక్క మనసులో అరే నాకు మైండ్ పని చేయట్లేదు, నా ఆలోచన రావట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలి నేను. ఎంతోమంది అంటుంటారు, చాలా మంది అడుగుతుంటారు, అసలు నేను ఏం చేయాలి, అసలు నాకు ఏం చేస్తే నేను బాగుపడతాను, ఎలా చేస్తే నా యొక్క ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను. అటువంటప్పుడు ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది నార్త్ ఈస్ట్, ఈశాన్య దిశను గమనించాలి. ఈశాన్య దిశలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈశాన్య దిశకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను బ్యాలెన్సింగ్, అంటే జోన్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో, తత్వాలు ఏవైతే చెప్పానో, కలర్ బ్యాలెన్సింగ్ కావచ్చు, లేదంటే మెటీరియల్ బ్యాలెన్సింగ్ కావచ్చు, తర్వాత అక్కడ ఎలాంటి వస్తువులు వాడాలో కూడా మనం తర్వాతి క్లాసులో మనం మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఆ జోన్ లో ఏమైనా నెగటివ్ కి సంబంధించినటువంటి అక్కడ ఆ జోన్ ను ఇంబ్యాలెన్స్ చేసేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇక్కడ గమనించాలి. నార్త్ ఈస్ట్ లో సరి అయినటువంటి విధానంలో ఇప్పుడు అక్కడ మనం బ్లూ కలర్ అని మనం మాట్లాడుకున్నాం, అక్కడ తీసుకెళ్లి రెడ్ కలర్ వేసారు అనుకోండి, రెడ్ కలర్ వేసారు, లేదంటే అక్కడ తీసుకెళ్లి గ్రీన్ కలర్ వేసారు. అటువంటిప్పుడు తనకు క్లారిటీ అనేది ఉండదు, అటువంటిప్పుడు తన యొక్క ఆలోచనలు అనేటివి రావు, అంటే వచ్చిన సరి అయినటువంటి ఆలోచన తట్టదు. కాబట్టి ఆ జోన్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ ఏవైనా వస్తువులు పెట్టారు, ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్లి పెట్టారు, దాని ద్వారా జోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనం అనుకుంటాం నేను వాస్తు ప్రకారం ఇల్లు కట్టాను, ఇల్లు కట్టడం ఇంట్లో ఉన్న వస్తువులు ముఖ్యం. ఇల్లు కట్టడం వాస్తు ఓకే, అందరూ ప్రతి ఒక్కరు ఈరోజు గమనిస్తున్నారు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ జోన్ లో ఏ వస్తువు పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇది మనం ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. ఆ జోన్ డిస్టర్బ్ అయిందా లేదా, అతని యొక్క ప్లాన్ జోన్ ప్రకారం ఉందా లేదా. ఆ జోన్ ప్రకారం ఉంటే ఓకే, ప్లాన్ ప్రకారంగానే ఉంది, కానీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు, వాస్తు అయితే పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే తను ఇంట్లో వాడేటువంటి వస్తువులు సరి అయినటువంటి ప్లేస్ లో పెట్టలేకపోతున్నాడు. తను ఏదైతే ధ్యానం, ఏదైతే పూజా మందిరం, ఏదైతే మానసిక ప్రశాంతత కోరుకున్నాడో అక్కడ తీసుకెళ్లి వస్తువులను స్టోర్ చేశాడు, స్టోర్ రూమ్ చేశాడు దాన్ని. అంటే స్టోర్ రూమ్ అంటే కట్టడం మాత్రం హాల్ గానే కట్టాడు, డైనింగ్ లేదంటే పూజా రూమ్ గానే కట్టుకున్నాడు, కానీ దాన్ని పూజా రూమ్ గా కాకుండా, హాల్ లాగా కాకుండా ఒక స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాడు అనుకోండి. అన్ని వస్తువులు తీసుకెళ్ళి అక్కడ వేసేసాడు. ఎలా వస్తుంది తనకు, తన యొక్క క్లారిటీ, తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి ఆ జోన్ లో ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటివి కూడా మనం ఇక్కడ గమనించాలి. కేవలం వాస్తుకు గోడలు, 4 గోడలు కాదండి, నేను చెప్పాను, వాస్తు అంటే 4 గోడలు కాదు, మన యొక్క పరిసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని అబ్జర్వ్ చేయాలి. గోడలతో పాటుగా మనం వాడేటువంటి వస్తువులు కూడా చాలా ముఖ్యమైనటువంటి గమనించాలి. ఇక్కడ సాధారణంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే కనుక నేను ఒక చిన్న ఎంప్లాయీ అండి. నేను మీతో చెప్పలేదు ఈ విషయం, నేను ఒక చిన్న ఎంప్లాయీని. నాకు ఈ క్లాసెస్ అనేది, ఈ క్లాస్ చెప్పడం వల్ల నాకు లాభం వస్తుంది, ఈ క్లాస్ చెప్పడం వల్ల నేను ఎంతో సంపాదించుకుంటాను అనేది ఏం లేదండి. నేను ఈ క్లాస్ చెప్పినా, ఈ క్లాస్ చెప్పకున్నా, నేను వాస్తు కన్సల్టెంట్గా ఉన్నా, వాస్తు కన్సల్టెంట్గా లేకున్నా, ఆస్ట్రాలజీ చెప్పినా చెప్పకున్నా నాకు శాలరీ వస్తుంది, నా జీవితం అలా గడిచిపోతుందని నాకు సమస్య కాదు. కానీ ఎప్పుడైతే నాకు ఒక ఆలోచన వచ్చిందో, సో నేను నేర్చుకున్నాను, నాకు ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంది, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, దీన్ని నేను నలుగురికి పంచాలి. నేను పంచినప్పుడు ఈ నాలెడ్జ్ నలుగురితో షేర్ చేసుకున్నప్పుడు, ఆ నలుగురు ఇంకో ఇద్దరికి షేర్ చేసిన, ఆ ఇద్దరు ఇంకొకరికి షేర్ చేసిన, సొసైటీలో దీని గురించి సబ్జెక్టు గురించి అవగాహన అనేది వస్తుంది. చాలా మంది జనాలు తమ యొక్క సమస్యల నుంచి వారికి వారు పరిష్కరించుకోగలుగుతారు అనేటువంటి ఆలోచన అనేది నాకు ఈరోజు క్లాసెస్ చెప్పాలనేటువంటి విధానాన్ని నాకు కల్పించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడైతే ఈ క్లాసెస్ స్టార్ట్ చేశానో చాలా ఉచితంగా స్టార్ట్ చేశాను, క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఆ తర్వాత ఫ్రీగా చెప్పడం వల్ల జనాల్లో
వాటిపైన ఆసక్తి కలిగించాలి, ఖచ్చితంగా క్లాసుకి రావాలి అనే ఉద్దేశంతో నామినల్ ఫీ పెట్టాను. ఆ నామినల్ ఫీ ఏదైతుందో ఆ నామినల్ ఫీ ద్వారా ఇప్పుడు కూడా నేను ఇంకా సొసైటీలో దాని ద్వారా వచ్చినటువంటి సంపద ఏదైతుందో ఆ డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. అనాథాశ్రమాలు కావచ్చు, గోశాలలు కావచ్చు, లేదంటే వేరే ఇలా ఎక్కడెక్కడ నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడ ఎంతో కొంత నాకు 1000 రూపాయలు వచ్చాయి ఉదాహరణకి. 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న 1000 రూపాయలు కనీసం ఒక 50-60% నేను అక్కడ ఖర్చు పెడతాను ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీన్ని ఇవ్వడం వల్ల, దీన్ని చేయడం వల్ల నాకు ఒక సంతోషం, ఆనందం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను సంపాదించింది ఆల్రెడీ, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి ఎంతో కొంత సంపద వస్తుంది. సరే, దాని ద్వారా నా జీవితం, నా ఇల్లు గడుస్తుంది, ఇబ్బంది లేదు. కానీ నాకున్నటువంటి నాలెడ్జ్ నలుగురు చేయడం వల్ల ఈ నాలెడ్జ్ ఇంకో 10 మంది వరకు వెళ్తుంది. సొసైటీలో ఇది ఇంకా డెవలప్ అవుతుంది, దీని మీద ఇంకా అవగాహన పెరుగుతుంది, మూఢనమ్మకాలు అనేటివి పోతాయి, భయం అనేది పోతుంది. ముఖ్యంగా వాస్తు అనగానే అందరినీ భయపెట్టించేస్తుంటారు, జ్యోతిష శాస్త్రం అనగానే అందరినీ భయపెట్టించేస్తుంటారు. నీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు, శనిశ్చరుడు ప్రభావం ఉంది, లేదంటే సూర్యుడు యొక్క ప్రభావం ఉంది, రాహుకేతు ప్రభావం, ఇలా ఎన్నో రకాలుగా చెప్తుంటారు, భయపెట్టిస్తుంటారు. అది నిజంగా వాటి ప్రభావం ఇతడి జీవితానికి ఇబ్బంది కలగజేస్తుందా, లేదంటే వాటి వల్ల నిజంగా ఇతడు నష్టపోతున్నాడా అనేది తనకు తాను తెలుసుకోగలిగితే కనుక తన జీవితంలో చాలా సంతోషంగా బతకగలుగుతాడు. కాబట్టి ఇలాంటి ఉద్దేశంతోనే ఇలాంటి ఐడియా అనేది నాకు రావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ క్లాసెస్ చెప్తున్నాను అంటే కనుక నాకు ముఖ్యంగా ఇలాంటి భావననే, ఈ భావన ద్వారానే ఎంతో కొంత నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ నేను నలుగురికి పంచడం. నేను ఈరోజు మీ ద్వారా డబ్బులు తీసుకున్నాను, ఫస్ట్ టైం అండి నేను ఈ ఫీజు ఇక్కడ పెట్టడం, ఇంత ఫీజు పెట్టడం. ఇంతకుముందు ఏ క్లాసు కూడా నేను పెట్టలేదు. ఎందుకంటే ఈ క్లాసెస్ ఎలా ఉంటాయంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు, దీనికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని నేను తీసుకోవాలి. ఉదాహరణకి ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే దీంట్లో కావాల్సినటువంటి డోజింగ్ చేయాల్సినటువంటి పెండులమ్స్ కావచ్చు, స్కానర్స్ కావచ్చు, అలాగే రెమెడీస్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఈ మెటీరియల్స్ కావచ్చు, వీటన్నిటికీ కావాలి. ఇవన్నీ నేను ప్రొడక్ట్ కొద్దిగా అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఎంతో కొంత సంపద అనేది కావాలి. అలాగని చెప్పేసి నేను పూర్తిగా ఇక్కడ నేను ఉచితంగా ఇచ్చాను అనుకోండి, ఎవరు వస్తారు క్లాస్కి? వస్తారు. ఈరోజు 10 మంది వచ్చారు, రేపు ఎంతమంది వస్తారు? 5 వస్తారు, ఆ తర్వాత రోజు 3 వస్తారు, ఆ తర్వాత రోజు 1 రోజు, తర్వాత రోజు నాకే ఇంట్రెస్ట్ ఉండదు, క్లాస్కి ఎవరు రావట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఉచితం కదా. ఉచితం అన్నప్పుడు ఏ వ్యక్తికి కూడా దానిపైన ఆసక్తి ఉండదు, ఏ వ్యక్తికి దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం ఒక దానికోసం ఖర్చు చేస్తామో, ఒక దానికోసం మన యొక్క సంపదను, మన యొక్క సమయాన్ని, ముఖ్యంగా మీ యొక్క టైం అండి. నాకు ఇక్కడ వచ్చింది డబ్బు, మీరు ఇచ్చినటువంటి డబ్బు కాదు, మీరు ఇచ్చినటువంటి టైం. ప్రతి వ్యక్తి జీవితంలో సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. 1 గంట, గంటన్నర సమయం అంటే చాలా అంత ఈజీ కాదు. ఇంత సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఉన్నారంటే ఖచ్చితంగా ఆ సమయానికి తగ్గ ఫలితం అనేది మీరు పొందగలగాలి. అలాంటి అంశాలను నేను మీకు ఇవ్వగలగాలి. కాబట్టి మీ సమయాన్ని మీరు ఖర్చు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత నేర్చుకోవాలనేటువంటిది ఆసక్తి ఉంటుంది. అలాగే మీరు పెట్టినటువంటి ఫీజు ఏదైతుందో దానికి ఖచ్చితంగా ఒక ఫలితాన్ని పొందాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ఫీజు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఖర్చు చేసినప్పుడే దాని యొక్క ఫలితం అనేది మనకు రిటర్న్ వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పాలంటే మన సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోయింది. నార్త్ ఈస్ట్, ఈశాన్య దిశ నుంచే ఇవన్నీ మనకు వస్తాయని చెప్పుకోవాలి. ఈశాన్య దిశ ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో, ఈశాన్య దిశ ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి విధంగా ఉంటుందో, అక్కడనే కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు, కొత్త పని పైన మనం చేసేటువంటి పనిలో కొత్త విధానాలు. మీరు ఏ ఆఫీస్లో అయినా వర్క్ చేయండి, ఆఫీస్ వర్క్ చేయండి, లేదంటే బిజినెస్ చేయండి, లేదంటే మీ యొక్క వృత్తులు ఏమున్నా సరే, ఆ వృత్తుల్లో కొత్త విధానాన్ని తీసుకురాగలుగుతారు మీరు ఖచ్చితంగా. ఎటువంటి వర్క్ చేసినా కానీ ఆ పనిలో ఒక కొత్త విధానం, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేటువంటి ఆలోచనలు మీకు మీరు కల్పించుకోగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు ఈ అంశం పైన ఇక్కడ నార్త్ ఈస్ట్ లో కనుక మనం ఇలాంటి అంశాలు, ఇలాంటి విషయాలపైన ఆలోచించగలిగితే కనుక డెఫినెట్ గా వీటి యొక్క అంశాలు వీటి నుంచి మనం చాలా పాజిటివ్ గా ఫలితాలను పొందగలుగుతాం. ఈ నార్త్ ఈస్ట్ అనేది 10 అవుతుందండి. అందరికీ ఇంకా ఓపిక ఉందా? మాట్లాడుకుందామా? చెప్పండి గురుగారు, ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఒక్క దిశ గురించి అండి మనం ఈరోజు మాట్లాడుకుంటుంది. సరే, 10 దాటిపోయింది. ఓకే అండి, సరే, ఒక నార్త్ ఈస్ట్ గురించి ఈరోజు కంప్లీట్ చేసుకుందామండి. ఇట్లా ఒక వ్యక్తి లోపల కొత్త ఆలోచన విధానాన్ని తీసుకురావడం, కొత్త విషయాలను బయటకు తీసుకురాగలగడం, మన సమస్య నుంచి మనం బయట ఎవరు అడగొద్దండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం లాభం లేదు. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, మన విషయాలను మనమే తెలుసుకోవాలి.
కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి స్థానం, చాలా పవిత్రమైనటువంటి స్థలం. అందరికీ తెలుసు నార్త్ ఈస్ట్ అంటే ఈశానుడు, ఈశ్వరుడు ఉండేటువంటి ప్లేస్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. భగవంతుడు ఉండేటువంటి స్థానం. ఈశాన్యం అనేది భగవంతుడికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ ప్రదేశంలో పూజా గది ఉండడం చాలా ఉత్తమం, చాలా శుభము అని చెప్తుంటాను. ఈశాన్య దిశలో పూజా గది ఉంటే గనక ఆ వ్యక్తి యొక్క జీవితంలో సరైనటువంటి ఆలోచన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం. అందుకనే ఈశాన్యంలో పూజా గది ఉండాలి, ఈశాన్యంలో వాటర్ ఉండాలి. మీకు ఎందుకు ఉండాలో తెలిసిందండి వాటర్ ఈరోజు ఈశాన్యంలో? ఈశాన్యంలో క్లారిటీ, మనకు మైండ్ క్లారిటీ, మన యొక్క ఆలోచన విధానం క్లియర్ గా ఉండాలంటే అక్కడ ఉండాల్సినే ఉండాలి. వేరే ఉంటే మనం మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఈశాన్యం అనేది ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్థానం. 45 దేవతాస్ ఏవైతే ఉందో ఆ సబ్జెక్ట్ లో కనుక ప్రతి జోన్ లో ఎంతమంది దేవతలు వస్తారో ఆ దేవతల యొక్క ఫలితాలు ఏంటి, ఆ దేవతలు ఎలాంటి ఫలితాలు ఇస్తారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈశాన్యం అనేది వాస్తు పురుషుని యొక్క ఏమైందండి? ఎవరండి? ఈశాన్యం అనేది ఎవరండి? సార్ మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి సార్, వినపట్లేదు. ప్రభాకర్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే అండి. ఈశాన్యం అనేది దేవుడి యొక్క స్థలం. అక్కడ పూజా గది ఉండాలి. దేవుణ్ణి మనం అక్కడ పూజా గదిలో కనుక పెట్టుకుంటే చాలా చక్కగా అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతాం. అలాగే ఆ ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రదేశంలో ఎలాంటి అనవసరమైనటువంటి వస్తువులు ఉంచకూడదు. ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మన ఆలోచనలు అంత శుభంగా, అంత మంచి ఫలితాలను ఇస్తాయని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అందుకే మన యొక్క పూర్వకాలంలో మన యొక్క ఋషులు కావచ్చు, మన శాస్త్రాలు కావచ్చు, మన గ్రంథాలు కావచ్చు, ఈశాన్యంలో పూజ గది ఉండాలి, ఈశాన్యంలో దేవుణ్ణి మనం జపించాలి, లేదంటే ఈశాన్యంలో మనం ధ్యానం చేసుకోవాలి. ఈశాన్యంలో మనకు వచ్చినటువంటి మంత్ర జపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవడం వల్ల ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇలాంటి మనము మన యొక్క పురాణాల్లో మన యొక్క ఋషులు మనకు తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏమైపోయిందండి? ఈ సొసైటీ ఏమైపోయింది? ఈ రోజు ఈశాన్యం అనేది ఏమైపోయింది? మనం పూజ గది అనుకుందాం అనుకోండి. ఉదాహరణకి ఈశాన్యంలో పూజ గది పెట్టుకుందాం, లేదంటే ధ్యానం చేస్తున్నాం, లేదంటే ఒక టెంపుల్కి వెళ్ళాం, ఇలాంటిది ఏదైనా కావచ్చు. వెళ్తూ మనం మన యొక్క ఆలోచన పూర్తి ఇక్కడ మారిపోయింది. ఒకప్పుడు పూజ అంటే మనసు పూర్తిగా దేవునిపైనే మన యొక్క మనసు ఉండేది, భగవంతుడిని మనం ప్రార్థిస్తుండేది. కానీ ఈరోజు పూజ చేస్తూ ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇటు దేవుణ్ణి మొక్కుతూనే వచ్చేస్తున్నా, 5 నిమిషాలు వచ్చేస్తున్నాను, అయిపోయింది, 2 నిమిషాలు దర్శనం అయిపోయింది, వచ్చేస్తున్నాను, 2 నిమిషాలు మీ దగ్గర ఉంటాను, ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. అంటే వ్యక్తులకు సరి అయినటువంటి దృష్టి లేదు, సరి అయినటువంటి భక్తి లేదు, సరి అయినటువంటి పూజా విధానం లేదు. అంటే ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో కూడా తన శక్తిని తాను తగ్గించుకుంటున్నాడు. తన ఆలోచనలను సరి అయిన విధానంలో పెట్టగా తనను తాను నష్టపరుచుకుంటున్నాడు. అక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి, మనం చేస్తున్నటువంటి పని ఏంటి? కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో, ఈ నార్త్ ఈస్ట్ జోన్ ని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎంత పవిత్రంగా చూసుకుంటే మన జీవితంలో అంత అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి, అంత అద్భుతమైనటువంటి విజయాలను మనం పొందగలుగుతాం. ఇవన్నీ ఈ ప్రదేశానికి, ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులుగా మనం చెప్పవచ్చు. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నెల రోజులు అక్కడ మీరు నార్త్ ఈస్ట్ జోన్ లో కూర్చొని ధ్యానం చేయండి, లేదంటే భగవంతుని ప్రార్థించండి, మీకు తెలిసినటువంటి మంత్రోచ్చారం చేయండి. ఆటోమేటిక్ గా మీ మైండ్ లో కొత్త విధానాలతో ఆలోచనలు వస్తాయి. ఆటోమేటిక్ గా కొత్త ఐడియాస్ రావడం ప్రారంభమవుతుంది. జీవితాన్ని చాలా సులభం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు సొసైటీ పూర్తిగా పూజా విధానాలు కనుక చూసుకుంటే వాటిని ఎవరు కూడా సీరియస్ గా తీసుకెళ్ళట్లేదు. పూజ అంటే పూజ చేసేసాం, అయిపోయింది, మొక్కేసాం, 5 నిమిషాలు వచ్చేస్తున్నాను. భగవంతుని ప్రార్థిస్తూ కూడా భగవంతుని మీద పూర్తిగా ధ్యానం చేయలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా తన ఆలోచనలు బయట, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా యొక్క ఈరోజు వర్క్ ప్లాన్ ఏంది, నేను ఎటువంటి చేయాలి, ఏ బిజినెస్ ఏం తీసుకురావాలి, అదే ఆలోచిస్తున్నాడు తప్పించి అక్కడ తను చేయాల్సినటువంటి పని ఏంటి, తను చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి, అది దానిపైన ధ్యాస పెట్టట్లేదు, దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు
ఈ టెంపుల్ గురించి కనుక మాట్లాడుకుంటే మనక ఈ నార్త్ ఈస్ట్ లో ఈ టెంపుల్ పెట్టడం వల్ల ఇది వారి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో మనం సరిగా అయినటువంటి విధానంలో పనిచేయకపోవడం వల్ల మనకు మనమే నష్టపరుచుకుంటున్నాం, మనకు మనమే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పుకోవాలి. అలాగే కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ లో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు, చాలా పవిత్రంగా ఉంచాలి, చాలా క్లీన్ గా ఉంచాలి. అవసరమైతే అక్కడ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే మనం అక్కడ ధ్యానం చేసుకోవడానికి క్లియర్ గా పెట్టుకోవాలి. ఇది నార్త్ ఈస్ట్ మన యొక్క మైండ్ క్లారిటీని అనేది ఇస్తుంది. అలాగే సౌత్ ఈస్ట్ లో మనం కిచెన్ అనేదే ఉండాలి. సౌత్ ఈస్ట్ లో వెళ్ళేసి ధ్యానం పూజా మందిరం పెట్టుకుంటామంటే అంతే, ఇంకా మన యొక్క ఆలోచనలు కాలిపోతాయి మంటల్లో పడి. కాబట్టి ఇలాంటి బేసిక్స్ మనం చేయడం తెలుసుకోవడం వల్ల మా జీవితంలో చాలా తప్పుల నుంచి బయటపడగలుగుతాం. పెద్ద పెద్ద తప్పులు మనం చేయలేకుండా బయటపడగలుగుతాం. అలాగే ఈ పూజా మందిరం ఇక్కడ నార్త్ ఈస్ట్ లో పూజా మందిరం పెట్టినా కానీ ఏం చేస్తుంటారు, కొంతమంది రెడ్ కర్టన్ ఇస్తారు. పూజా మందిరానికి ఒక కర్టన్ ఇస్తారు, రెడ్ కర్టన్ ఇస్తారు. లేదంటే పూజా మందిరంలో రెడ్ కలర్ వేస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి కలర్, భవానీ మాతకు సంబంధించినటువంటి కలర్ ఎరుపు రంగు. అమ్మవారి అంటే మనం పెట్టుకునే తిలకం అనుకోవచ్చు, కుంకుమ అనుకోవచ్చు, రెడ్ కలర్ చాలా పవిత్రమైనది అని చెప్పేసి అక్కడ రెడ్ కలర్ వేస్తారు. ఏమవుతుందండి రెడ్ వేస్తే అక్కడ? ఇందాక మనం చెప్పుకున్నాం ఎలిమెంట్స్ గురించి. నార్త్ ఈస్ట్ అనేది మనకు వాటర్ జోన్, అక్కడ రెడ్ కలర్ వాడాం. రెడ్ ఏంటి? సౌత్ జోన్ అంటే ఎరుపు. ఏమవుతుంది? ఫైర్. ఇక్కడ తీసుకొచ్చి వాటర్లో తీసుకొచ్చి ఫైర్ వేస్తే మన ఆలోచనలు కాలిపోతాయి. జలతత్వానికి ఇక్కడ అంటే ప్రశాంతంగా ఉండలేం మనం. ఇది ఒక రెమెడీ అండి. సింపుల్ గా మనము ఒకరి ఇంట్లోకి వెళ్ళి నేను ఇలాంటి రెమెడీస్ కంటిన్యూగా చెప్తూ ఉంటాను. ప్రత్యేకంగా రెమెడీస్ అని ఎక్కడ చెప్పనండి, కంటిన్యూ ఇలా వస్తుంటాయి, మీరు రాసుకోవచ్చు, లేదంటే గుర్తుంచుకోవచ్చు. నార్త్ ఈస్ట్ లో టెంపుల్ ఉంది, బాగానే ఉంది. మనం జనరల్ గా చూస్తాం వాస్తు, నార్త్ ఈస్ట్ లో టెంపుల్ ఉంది, బాగానే ఉంది, నార్త్ ఈస్ట్ లో ఏం ప్రాబ్లం లేదనుకుంటాం. కానీ అక్కడ ఆ టెంపుల్ ఏ విధంగా ఉందనేది అబ్జర్వ్ చేయాలి. ఆ టెంపుల్ కి ఏం కలర్ వేసింది అనేది అబ్జర్వ్ చేయాలి. ఆ టెంపుల్ కి వాడే కర్టన్స్ ఏం వాడారు అనేది అబ్జర్వ్ చేయాలి. ఆ టెంపుల్ లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహాలు ఎటువంటివి ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఎలాంటి దేవతా విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని రకాల దేవతా విగ్రహాలు ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ జలతత్వం ఏదైతుందో జలతత్వంలోకి అగ్నితత్వం తీసుకొచ్చినప్పుడు తన యొక్క ఆలోచనలు ఇంబ్యాలెన్స్ అవుతాయి. అక్కడ ఆ జోన్ అనేది, ఆ తత్వం అనేది అసమతుల్యతకు లోనవుతుంది. దీని ద్వారా తను సాధించాల్సింది, తను చేయాల్సింది, తను చెప్పాల్సింది చేయలేకపోతాడు, లాస్ అయిపోతాడు. ఇలాగా నార్త్ ఈస్ట్ జోన్ లో ఉండవలసినటువంటి ఏదైతే పూజా మందిరం ఉందో పూజా మందిరంకు తగ్గట్టుగా అక్కడ పసుపు రంగు వాడడం కావచ్చు, లేదంటే బ్లూ కలర్ వాడడం కావచ్చు. ఇలాంటివి వాడడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. కానీ రెడ్ కలర్ వాడడం వల్ల చాలా అక్కడ నష్టం అనేది జరుగుతుంది. అలాగే పసుపు అనేది మనకు బృహస్పతికి సంబంధించినటువంటి కలర్ అని చెప్పుకుంటాం. అంటే దేవుడికి సంబంధించినటువంటి బంగార వర్ణం అని కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే పవిత్రతకు సంబంధించినటువంటి కలర్ గా మనం చెప్పుకోవచ్చు పసుపు అనేది. కాబట్టి ఎల్లో కలర్ వాడడం వల్ల, పసుపు రంగు వాడడం వల్ల అక్కడ చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతూ ఉంటుంది. చూడడానికి ఇది చిన్న రెమెడీ అయినా కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ. అలాగే పూజా మందిరంలో ఎప్పుడైతే మనం రెడ్ కలర్ వాడతామో, నార్త్ ఈస్ట్ జోన్లో ఎప్పుడైతే మనం రెడ్ కలర్ వాడతామో అప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఇది, మనిషి యొక్క బ్రెయిన్, మెదడు, దాన్ని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. ఎప్పుడైతే మనిషి ఆలోచన, మనిషి యొక్క బ్రెయిన్ ప్రభావితం అవుతుందో తన ఆలోచన ఉండదు, తను చేసే పని మీద ధ్యాస ఉండదు, తను చేసే పనిలో కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ విధంగా ఉండదు. అనవసరమైనటువంటి మానసిక ఆందోళనను పొందుతుంటాడు. ఆటోమేటిక్ గా తన యొక్క బుర్ర పాడైపోతుంటుంది. అంటే జనరల్ గా మాట్లాడుతుంటారు కదండి, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, మైండ్ చాలా హీట్ ఎక్కిపోయింది, నేను చేయలేకపోతున్నా అంటే అక్కడ ఆ జోన్ లో అగ్నితత్వానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా వాడుతున్నారేమో. అలా ఉండొచ్చు. పూర్తిగా ప్రశాంతతను కోల్పోతాడు. ఎప్పుడు కూడా తన అగ్రెసివ్ గా ఉంటుంటాడు, కోపంగా ఉంటుంటాడు, ఆలోచన అనేది ఉండదు, ప్రశాంతంగా మాట్లాడు, ప్రశాంతంగా చేయడు. ప్రతి పనికి కూడా, ప్రతి విషయానికి కూడా కోపంగా మాట్లాడడానికి అవకాశం ఉంటాయి. ఇలా చిన్న చిన్న తప్పులు చేయడం వల్లనే తన యొక్క జీవితంలో తను చేయాల్సినటువంటివి చేయలేకపోతాడు. ఈ విధంగా నార్త్ ఈస్ట్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి, రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు మొదటి క్లాస్. నా 21 రోజుల ప్రయాణంలో ఈరోజు మొదటి క్లాస్ పూర్తి చేసుకుంటున్నాం. ఈ యొక్క క్లాస్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా
గురుగారు ఒక్క చిన్న చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. చేస్తారు కదండి, మరి ఒక్క దాని నిమిషం. యొక్క దోషం ఉందా?